కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానినే అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును. చాలు. ఈ చదువుకున్న వాక్యంలో మనకు రాసినటువంటి విషయం ఏంటంటే, పౌలు గారు మొదలు పెడుతూనే ఏమన్నారంటే, ఎవడైనా సరే ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కుయ్యకాలు, కర్ర, గడ్డి. చెప్పండి అందరూ. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కుయ్యకాలు, కర్ర, కొయ్యకాలు, కర్ర, గడ్డి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ వాక్యంలో ఉపయోగించినటువంటి పదార్థాలను ఒకసారి చూద్దాం. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యకాలు, కర్ర, గడ్డి. మూడు వేరువేరుగా చెప్పడం జరిగింది. అంటే పునాది మీద కట్టేటప్పుడు ఈ 6 పదార్థాలతో కట్టాలి. ఎవరైనా కట్టేది ఇదిగో ఈ ధర్మాలు ఉన్నటువంటి పదార్థాలు, వస్తువులతో కడతారు, ఇల్లు కడతారు. పునాది మీద కట్టేది ఏమిటి అని అంటే, ఇల్లు కట్టడం మొదలు పెడతారు. కట్టేవాడు ఈ 6తో కడతాడు. ఈ విషయాన్ని పౌలు గారు ఎందుకని చెప్తున్నారు అని ఆలోచన చేయాలి. పునాది మీద ఒకడి పని నిలిస్తే గనుక వాడికి బహుమానం వస్తుంది. అట్లా నిలవకపోతే గనుక వాడు తన మట్టుకు తాను రక్షించబడతాడు. అగ్నిలో నుంచి తప్పించుకున్న వాడిలా రక్షించబడతాడు తప్ప తనకి ప్రయోజనం అనేది ఏమాత్రం రాదు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరిని కడతారంటే, ఆ అధ్యాయంలో పైన ఉంది చూడండి. మేము దేవుని జత పని వారము, మీరు దేవుడి ఇల్లు, గృహము, వ్యవసాయమై ఉన్నారు అనే వాక్యాన్ని ఆ పైన 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కొన్ని వాక్యాల పైకి వెళ్తే మీకు ఆ మాటలు కనబడతాయి. మేము దేవుని జతపాని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయి శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనకు పౌలు గారు 12వ వాక్యంలో పునాది మీద కట్టాలి అంటే ఏం కట్టాలి అనే ఒక సందేహం వస్తే ఆ పైన చెప్తున్నారు ఆయన. పునాది మీద కట్టాల్సింది ఇల్లు కట్టాలి,
ఇంతకీ ఇల్లు అంటే గృహం. గృహం ఎవరు అని అడిగితే మీరు దేవుని గృహము, వ్యవసాయం, మేము దేవుని యొక్క జత పనివారం అని మాట్లాడాడు. నాకు ఇవ్వబడిన కృప చొప్పున నేను ఏదో కట్టాను, పునాది వేశాను. ఏమంటే ఈ పునాది మీద ఎవరు ఎలా కడుతున్నారో సదరు దైవజనుడు అంటారా, అపోస్తలుడు అంటారా, కాపరి అంటారా, ఎవరైనా సరే, ఒక సువార్థికుడైన దేవుని సంఘాన్ని, విశ్వాసుల్ని ఏమంటారంటే ఇల్లు అంటారు. మామూలు ఇంటిని టాపీ మేస్త్రి కడతాడు. టాపీ పని చేసేవాళ్ళు, సిమెంట్ పని చేసేవాళ్ళు మామూలు ఇంటిని కడతారు. ఇక్కడ కట్టాల్సింది మామూలు ఇల్లు కాదు. ఎవరిని కట్టాలి అని అడిగితే విశ్వాసుల్ని కట్టాలి. విశ్వాసులు దేవుడికి ఇల్లుగా ఉంటారు. మీరు దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారు, దేవుడి ఆత్మ మీలో ఉంటాడు అని పౌలు గారు మరొక చోట చెప్పడం జరిగింది దేవుడి బిడ్డలారా. అందువల్ల ఇల్లు అంటే విశ్వాసులు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా గృహాలు అంటారు. ఈ శరీరాలే గృహాలు, గుడారాలు. ఇందులో దేవుడి ఆత్మ ఉండాలి, దేవుడు ఉండాలి అనేది కాన్సెప్ట్ అండి. మీరు ఈ పూట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాగా అందరూ దేవునికి ఇల్లుగా మారిపోలేరు. మనుషులను దేవునికి ఇల్లుగా మార్చాల్సింది, దేవుడి ఇల్లుగా కట్టాల్సింది ఎవరైనా ఒక దైవజనుడు పూనుకొని దేవుడి ఇల్లుగా విశ్వాసుల్ని లేదా మనుషుల్ని కట్టాలి. మొదట దేవుణ్ణి నమ్ముకునేలా చేయాలి. ఆ పునాది యేసుక్రీస్తు. ఆయన మీద నమ్మకం కలిగితే అందరికీ పునాది ఉన్నట్లే. ఆ తర్వాత వారిని ఒక్కొక్క రాయి పేర్చి నిదానంగా కట్టాల్సినటువంటి అవసరత ఉన్నది. అలాగా కట్టేవాళ్లే దైవజనులు. మీరు దేవుని గృహము అన్నారు. మేము దేవుని జత పనివారము అంటే దేవుని గృహమైన మిమ్మల్ని క్రీస్తులో కట్టేటటువంటి పనివారం మేము అనేటటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవుడి బిడ్డలారా, ఇలా కట్టేటప్పుడు కట్టేవాళ్ళందరూ కూడా ఎలాంటి పదార్థాలు వాడాలి అని అడిగితే ఎవరికి నచ్చినట్లుగా వారు కట్టుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది గడ్డి ఇల్లు కడతారు, కొంతమంది కర్రలతో ఇల్లు కడతారు, కొందరు కొయ్యకాలతో ఇల్లు కడతారు. ఏమంటే హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. అందరూ ఒకే విధమైనటువంటి పదార్థాలు వాడట్లేదు. గడ్డి వాడేవాళ్ళు గడ్డి వాడుతున్నారు. జమ్ము ఇల్లు అంటారుగా, మీరు చూసారుగా, జమ్ముతో కడతారు. ఆ ఇండ్లు ఉన్నాయి, తాటాకి ఇళ్ళు ఉన్నాయి, తర్వాత ఇంకేమున్నాయి, పెంకుటిల్లు వద్దులే. ఈ గడ్డితో, జమ్ముతో, తాటాకులతో కట్టేటటువంటి ఇండ్లు చాలానే ఉన్నాయి. అది నాకు వినపడుతుంది. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. కొయ్యకాలు, కర్ర, గడ్డితో కట్టేవంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదిగో తాటాకి ఇల్లు, జమ్ము ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి కదా, పూరి గుడిసెలు. ఇవే బంగారము, వెండి, వెలగల రాళ్ళు అంటే చాలా ప్రశస్తమైనటువంటి వస్తువులను వాడి కట్టేటటువంటి దేవుడి బిడ్డలారు. మీరే చెప్పండి, తాటాకులతో ఇల్లు కట్టాను, వర్షం వస్తుంది, ఆగుతుందా? ఆగుద్ది. ఆగకుండా ఎందుకు ఉంటుంది? ఆగదా? వర్షం వస్తే ఎంతో కొంత ఆపుతుందిగా తాటాకులతో ఇల్లు కడితే. జమ్ము, తాటాకులు ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి, వాటితో కడితే ఎంతో కొంత. పూరి గుడిసెలు చూస్తారు కండి, పూరి గుడిసెలు ఉన్నాయి కదా, అవే. వర్షం వస్తే తట్టుకోవచ్చు, గాలి వాన వస్తే కొంత మేరకు తట్టుకోవచ్చు,
కానీ ఈ కొయ్యకాలు కర్ర గడ్డితో కట్టినవి దేవుడి బిడ్డలారా, అగ్ని వస్తే ఉంటాయా? ఉంటాయా? మా చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ ఒక ఇల్లు పూరి గుడిస్తుండేది. వాళ్ళ డాబా కట్టుకునేటప్పుడు సూరిబాబు హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక పూరి గుడిసె వేసుకున్నారు వాళ్ళ డాబా కట్టుకునేటప్పుడు. అప్పుడు గ్యాస్ సిలిండర్ పేలింది, మొత్తం కాలి భస్మం అయిపోయింది. ఏమండి, అగ్ని ప్రమాదం జరిగితే పూరి గుడిసెలు ఉంటాయా? ఆగుతాయా? ఆ అగ్నికి తట్టుకుంటాయా? కొన్ని డాబాలు అయితే డాబాలు తట్టుకుంటాయా? తట్టుకుంటాయి, డాబాలు ఎంతో కొంత తట్టుకుంటాయి. మీరేం అర్థం చేసుకోవాలంటే దేవుడు బిడ్డలారా, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అమలారా, మీరు కాస్త శ్రద్ధగా నా మాటలు ఆలకించండి. అందరూ ఇల్లు కడతారు. అందరూ ఇల్లు కడతారు, అందరి ఇల్లు నిలబడవు కదా. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇల్లు బడాయి ఏంటో మనకు అర్థమైపోద్ది. బంగారము వెండి వెలగల రాళ్లతో కడితే ఇల్లు కాలిపోద్దా? కాలుతుందా? కొయ్యకాలు కర్ర గడ్డితో కడితే ఇల్లు ఏమైపోతుంది? కాలిపోద్ది. అది ఇంటి విషయంలో జరిగేది అదే. మరి విశ్వాసుల విషయాల్లో కూడా దేవుడి బిడ్డలారా, కట్టే ఇళ్ళన్నీ కూడా అంటే మీరే చీప్ క్వాలిటీ మెటీరియల్తో కడితే నిలబడతారా? అగ్ని లాంటి శ్రమలకి నిలబడతారా? నిలబడలేరు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు అగ్ని పరీక్ష అన్నాడు. ఆ పరీక్షలో నిలబడడం అంటే చాలా కష్టం. మీరు గమనించి చూడగలిగితే పేతురు తన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట చెప్తారు. చదువుదురు కానీ కంగారు పడకండి, నేను చెప్పే విషయాలను కాస్త శ్రద్ధతో ఆలకించండి. ఇప్పుడు నేను బంగారము వెండి వెలగల రాళ్లతో ఇల్లు కట్టాలనుకుంటున్నా. ఏమండి, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకుందాం, ఒక 50 లక్షలు ఉన్నాయి. బంగారము వెండి వెలగల రాళ్లతో ఎన్ని ఇల్లు కట్టగలను? 1 2 కడతాను. అదే 50 లక్షలతో పూరి గుడిసెలు వేయాలనుకోండి, ఎన్ని వేయగలను? చెప్పండి, ఎన్ని వేయగలను? ఎక్కువ ఇండ్లు నేను కట్టాలనుకుంటే చీప్గా వచ్చేసేటటువంటి పదార్థాలను తీసుకొని ఎక్కువ కట్టేయవచ్చు. కనబడతాయి. ఎన్ని కనబడతాయి అంటే కుప్పలు తెప్పలుగా కనబడతాయి. ఒక ఊరు నిండా కట్టేయవచ్చు ఒక 50 లక్షలతో. ఉంటాయి, పేరుకుంటాయి. అట్లా చాలామంది విశ్వాసులు ఉంటారండి. ఉన్నారన్న పేరుకుంటారంతే. బోలెడంతమంది ఉంటారు ఉండడానికి, కానీ ఉపయోగం ఉందా? వారి ద్వారా అగ్ని పరీక్షలకు నిలబడతారా? నిలబడరు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కన్ను అనేది బాగా పనిచేస్తే ఈ కన్ను పనిచేయదు. మీరు ఈ కంట్లోకి లైట్ వేసారు, ఈ కన్ను నాకు పనిచేయదు, తెలుసుకోండి. హల్లెలూయా చెప్పండి. ఎవడైనా ఎత్తులో కడతాడు ఇంకా. హల్లెలూయా చెప్పండి. మీరెవరు మాట్లాడతలేదేంటి? హల్లెలూయా. అమ్మలారా,
వినండి జాగ్రత్తగా నా మాటలు. ఎక్కువ మంది ఉన్నారు, అనేక మందిని సంపాదించేశాం, సులువుగా చవకబారు పదార్థాలను వాడి మనం కట్టొచ్చు అనేకమైనటువంటి ఇండ్లు. కానీ ఇద్దరు ఇండ్లు కట్టారంట. ఒకడు పునాది మీద కట్టాడు, ఒకడు ఇసుక మీద కట్టాడు. రెండు ఒకేలాగున్నాయి. కాకపోతే గాలి వాన వేయగానే పునాది మీద కాక ఇసుక మీద కట్టింది నిలబడలేదు, పునాది మీద కట్టింది మాత్రమే నిలబడుతుంది. అంటే ఎంత తొందరగా కట్టాము అని అనిపించుకోవడానికి త్వరగా చవకబారు తనముగా అత్యంత చులకనైనటువంటి పదార్థాలు వాడి తొందరగా కట్టేస్తారు చాలామంది. కానీ అవి నిలబడతాయా లేవా? ఎంత తొందరగా కట్టామనేది ముఖ్యం కాదండి, ఎంత కాలం పాటు ఉంటాయి అనేది ముఖ్యం. పూరి గుడిసెని చాలా తొందరగా కట్టేవచ్చు, కొన్ని రోజుల వ్యవధిలో కట్టచ్చు. కానీ ఒక 5-6 అంతస్తుల బిల్డింగ్ని కట్టేయగలమా మనం? తొందరగా కట్టాలంటే పునాది గట్టిగా వేయాలి, చాలా కాలం పాటు పునాది వేయాలి, చాలా లోతుగా. ఎక్కువ కాలం పాటు కడతాం, అవే ఎక్కువ కాలం ఉంటాయి. అంటే తక్కువ కాలం ఉండేటటువంటి ఇండ్లను తక్కువ కాలంలోనే కట్టారు కాబట్టి ఎక్కువ కాలం ఉండవు అవి. లాంగ్ లైఫ్ వచ్చేటటువంటి ఇండ్లను చాలా కాలం పాటు పకడ్బందీగా కడతారు కాబట్టి ఎక్కువ కాలం పాటు, దీర్ఘకాలం పాటు అవి నిలబడి ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే సులువుగా చవకబారుతనంగా కట్టేయడము అంటే అర్థం ఏంటంటే పేరుకు కట్టడం. అంటే ఈజీ వాళ్ళని కట్టడం. అంటే అది గట్టిగా ఉందా, గోడ నాణ్యంగా ఉందా, ఎలా ఉందా, అవన్నీ చూడకుండా కట్టేమన్న పేరుకి అలా కట్టుకుంటూ వెళ్ళిపోతే కట్టేవచ్చు. చాలామంది వచ్చేస్తారు చూసి చూడనట్లుగా, పట్టించుకోనట్లుగా. మనము గనక ఉంటే, ఒక సేవకుడు, సదరు దైవజనుడు ఎవరైనా సరే చూసి చూడనట్లుగా, వారిలో ఉన్న లోపాలంటారా, పాపాలంటారా, చూసి చూడనట్లు గనక ఉంటే ఉంటారు, వచ్చేస్తారు అందరూ కుప్పలు తెప్పలుగా. నీలో ఈ పాపం ఉందని మనం అన్నాం అనుకోండి, కష్టం వాళ్ళు నిలబడ్డం. పట్టి అందులో ఏ లోపం ఉందని మనం వెతికి మరీ ఏమండి మనం విశ్వాసాన్ని సరిచేస్తూ ఉంటే వాళ్ళు నిలబడలేరు, కొంతమంది మాత్రమే నిలబడతారు. ఎన్నెన్నో విలువలతో ఏమాత్రం రాజీ పడకుండా, సిమెంట్లో రాజీ పడకుండా, ఇసుకలో రాజీ పడకుండా, రాళ్ళలో రాజీ పడకుండా కట్టే ఇళ్ళ నాణ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అట్లాగే భక్తిలో, ఆత్మీయ జీవితంలో రాజీ పడకుండా, ఎక్కడా కూడా పోన్లే అని వదిలేయకుండా విశ్వాసుల్ని, దైవజనులు కడితే వాళ్ళు ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటారు. అంటే సరిగ్గా కట్టబడాలి అన్నాను నేను. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు అనండి అందరూ. కట్టిన పని నిలిస్తే నిలవకపోతే జీతం దొరుకుద్దా? వింటున్నారు నా మాటలు? నేను ఒక పూరి గుడిసె కట్టుకున్నాను. ఏంటది? నేను డాక్టర్ని అనుకుందాం ఉదాహరణకి. 10 కోట్లు ఉన్నాయి నా దగ్గర, డబ్బులే. ఎంత? 10 కోట్లు డబ్బులు ఉన్నాయి. 10 ఎకరాల పొలం ఉంది,
దానికి సంబంధించిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. 10 కోట్ల డబ్బులు ఉన్నాయి నా దగ్గర. సంచిలో, గోను సంచిలో వేసుకొని పూరి గుడిసెలో పెట్టుకున్నా. తర్వాత నా కాగితాలు, నా 10 ఎకరాల పొలానికి సంబంధించిన కాగితాలు, అట్లాగే దేవుడి బిడ్డలారా నాకు ఇంకొక 20 ఎకరాల భూమి ఉంది, ల్యాండ్ ఉంది. 10 ఎకరాల పొలం ఉంది, 20 ఎకరాల ల్యాండ్ ఉంది. వాటికి సంబంధించిన కాగితాలు, 10 కోట్ల రూపాయల డబ్బులు అన్నీ కూడా గోను సంచిలో పెట్టుకొని పూరి గుడిసెలో నేను దాచుకున్నా. తర్వాత నేను చదువుకున్నానుగా, డాక్టర్ని కదా, ఉదాహరణకు చెప్తున్నా. ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఆ గోను సంచిలోనే పెట్టుకున్నా, పూరి గుడిసెలో పెట్టుకున్నాను. ఇవన్నీ అగ్ని అంటుకుంది పూరి గుడిసెకి. నాకు మొత్తం కాలిపోవా? నేను అరుస్తాను, బయటికి నన్ను లాగుతారు ఏదోలాగా. నేను మాత్రం బ్రతుకుతాను. కానీ నా సర్టిఫికెట్లు ఉంటాయండి, పొలానికి సంబంధించిన కాగితాలు ఉంటాయా, డబ్బు ఉంటుందా, మొత్తం పోయాయా పోలేదా? ఈడు అంత ఖరీదైనటువంటి అన్ని ఆస్తులను పూరి గుడిసెలో పెట్టుకోకపోతే, బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే కాలిపోతాయా? అదే చెప్తున్నాడు, తన మట్టుకు తాను రక్షింపబడతాడు. ఇంకా వాడికి ఉపయోగం ఉందంటారా? బ్రతకడం వల్ల ఉపయోగం ఉందా? లాభం ఉందా? ఏమాత్రం లాభం లేదు బ్రతకడం ద్వారా. ఎందుకని? సర్టిఫికెట్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, పొలాలకు సంబంధించిన కాగితాలు పోయినాయి. అట్లాగా చాలామంది దైవజనుల పరిస్థితి అలాగే అవుద్ది. ఎందుకంటే వారు భూమి మీద సంఘాలు కడతారు, విశ్వాసం లేదో అలా దేవుడి దగ్గర నడిపిస్తారు, కానీ నాణ్యమైన వారినిగా చేయరు. ఏ స్వస్థతల వైపో, ఏ ఆశీర్వాదాల వైపో, ఏదో ఒక దాని వైపు నడిపిస్తారు, కానీ వాళ్ళని పరలోకము చేర్చేటట్లుగా వారికి తర్ఫీదులు ఇవ్వరు. అందువల్ల వాళ్ళు నిలబడరు అనేది మాత్రం వాస్తవం. హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. అగ్ని పరీక్షలకు నిలబడతారా? ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది కనబడుతున్నారు, కానీ ఈ ఎక్కువ మంది చివరి దాకా ఉంటారా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. దేని కొరకు నిల్వ చేయబడ్డాయంట? ఏమనుంది అక్కడ? అగ్ని. అక్కడ కూడా ఉన్నది ఏంటంటే అగ్ని. మీరు పైనుంచి ఇంకో 2 వాక్యాలు పైనుంచి చదవండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము నుండినియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై. అందరూ చూడండి, అదే వాక్యం. చాలు. అప్పుడంటే ఎప్పుడో దేవుడు జలములలో నుంచి భూమిని బయటికి తీసుకొచ్చాడు. అయితే పై జలాలన్నీ పైకి వెళ్ళిపోయాయి, కింద జలాలన్నీ కిందకు వచ్చాయి, భూమి మీదకి, భూమిని అంటుకొని ఉన్నాయి. తర్వాత భూమి మీద ఉన్న నీళ్లు కూడా పక్కకు వెళ్ళి ఆరిన నేల కనబడును గాక అని దేవుడు పలికితే అప్పుడు ఆరిన నేల మనకి కనబడింది, దాన్ని భూమి అన్నాడు. ఆ జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టాడండి. అయితే ఆకాశం అవతాలకు వెళ్ళిపోయిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోవాహు దినములలో భూమి మీదకి జలప్రలయముగా రావడం జరిగింది. అప్పుడు భూమి మీద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాయి.
భూమి మీద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయి, చాలా ఎత్తైన కొండలు పర్వతాలన్నీ మునిగిపోయాయి అన్నమాట. ఆ పర్వతాలు మునిగిపోయి ఇంకొక 15 మూరల ఎత్తు వరకు నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఆ ప్రపంచంలో మిగిలి ఉంది ఎవరు అని అడిగితే నోవాహు, ఆయన కుటుంబమే మిగిలి ఉన్నారు. ఇంకెవరు కూడా లేరు. ఆయన ఏ జంతువులనైతే ఆ ఓడలోనికి తీసుకెళ్లారో ఆ జంతువులు, ఆయన కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నారు. ఇంకా భూమి మీద కతిమ జంతువులు, మనుషులు అందరూ చచ్చిపోయారు. ఏమండి? ఆ విధముగా అప్పటి కాలం ఉన్నటువంటి ఆ భూమిని అలా నీళ్ళ ద్వారా ఒకసారి ఆయన శోధించారు. ఎలాగా? అందరూ అనండి. ఎలాగా? నీళ్ళు వచ్చాయా? జలప్రలయం వచ్చిందా? జలప్రలయం వచ్చిందా? మీ అందరికీ తెలుగు వచ్చా? జలప్రలయం వచ్చిందా రాలేదా? నాకేం అర్థమైందిరా బాబు అంటే, నోవాహు ఎంతమందికి తెలుసు? చేతులు పైకి ఎత్తండి. నోవాహు ఎంతమందికి తెలుసు? చేతులు పైకి ఎత్తారా? నోవాహు తెలీదా మీ అందరికీ? తెలుసా? జలప్రలయం వచ్చిందా? బైబిల్లో చూసారా? మునిగిపోయారు అందరూ? వాట కట్టుకున్నారా? తెలుసుగా ఇది. అప్పుడు అందరూ చచ్చిపోయారు భూమి మీద, తెలుసు కదా. అది నీళ్ళ పరీక్ష అనండి. నీళ్ళ పరీక్ష. అప్పుడు కొంతమంది బ్రతికారు. అయితే ఇంకోసారి దేవుడు ప్రవాహాలుగా జలములు భూమి మీదకి రావు అని అప్పుడే అన్నాడు. ఈ కాలంలో అగ్ని కొరకు భూమి సిద్ధముగా ఉన్నదంట. ఈసారి భూమి మీదకి నీళ్లు కాదు, అగ్ని రాబోతుందంట. దాన్ని ఏమంటారంటే అగ్ని పరీక్ష అనండి. ఈ అగ్ని పరీక్షలో నిలబడతారా? అన్ని పరీక్షలు అగ్ని పరీక్షలేనా? అన్ని పరీక్షలు అగ్ని పరీక్షలేనా? అరే, ఆ లైట్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అసలు. ఎరా కొంచెం పైన గడితే ఏం పోయిందిరా, నాకు కళ్ళల్లోకి అయిపోతే. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. పదో తరగతి చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10వ తరగతి చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు బడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటమ్మా ఇలా ఉన్నారు మీరు? అసలు దారుణంగా ఉన్నారు. అసలు మేమే మబ్బు అంటే మాకంటే మబ్బులా ఉన్నారు మీరు. 1వ తరగతి పాస్ అవ్వాలంటే పరీక్షలు రాయాలా? 5వ తరగతి పాస్ అవ్వాలంటే పరీక్షలు రాయాలా? ఫెయిల్ అయినా వెళ్తారా? 6వ తరగతి 5 నుంచి 6కి వెళ్తారా? 1వ తరగతిలో పరీక్షల్లో పాస్ అవ్వకపోయినా 2వ తరగతిలోకి వెళ్తారా? 6వ తరగతి ఫెయిల్ అయితే 7లోకి వెళ్తారా? ఫెయిల్ అయితే వెళ్తారా? పరీక్షల్లో ఫెయిల్ అయినా వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? హాజరు. అందరూ అనండి. మీరు హాజరు బ్యాచ్. మీరు హాజరుతో వెళ్ళిపోతాడు. ఎలాగండి? 1 2 3 4 5 6 7 హాజరుతో పైకి వెళ్ళిపోయారు. 9 వచ్చింది, 10 కూడా వచ్చింది. 10లో పరీక్షలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? చూస్తున్నారు ఇటు? చెప్పండి. 10వ తరగతిలో ఎన్ని పరీక్షలు ఉంటాయి? 10వ తరగతిలో ఎన్ని పరీక్షలు ఉంటాయి? 1, 2, 3, 4? నేను చెప్పనా? నేను చెప్తాను చూడండి.
చూస్తున్నారు ఒకసారి నా వైపు, నేను చెప్తాను చూడండి. ఇదిగో 1 నెల పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు. యూనిట్ టెస్ట్ అంటారు దాన్ని. ఏమంటారు? మొదటి యూనిట్ 25 మార్కులు పెట్టేవాళ్ళు మా చిన్నప్పుడు. అందులో పాస్ అయ్యాడు అనుకోండి, సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? రెండో నెల మళ్ళీ ఒక పాఠం చెప్పి, ఒక యూనిట్ చెప్పి మళ్ళీ ఏం పెడతారు? మళ్ళీ 25 మార్కులు పెడతారు. అందులో పాస్ అయ్యాడు అనుకోండి, ఇచ్చేస్తారా? మూడో నెల కూడా పెడతారు. అందులో పాస్ అయితే ఇచ్చేస్తారు సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎవరు? ఆ తర్వాత అర్ధ సంవత్సర పరీక్షలను పెడతారు. ఏంటి చెప్పండి? అర్ధ సంవత్సరం కాదు, త్రైమాసిక పరీక్షలు అనండి. అంటే 3 నెలలకు కలిపి పరీక్షలు పెడతారు. ఒక పరీక్ష అది 100 మార్కులకు పెడతారు. 35 మార్కులు పాస్ మార్క్. 100 మార్కులకు పెట్టిన ఆ పరీక్షలో ఈ 3 యూనిట్ టెస్ట్లో ఏ ప్రశ్నలు అడిగారో అవే అడుగుతారు. అది పాస్ అయితే సర్టిఫికెట్ ఇచ్చేస్తారండి ఎవరు? మళ్ళీ 4వ యూనిట్ 5వ యూనిట్ అని 4-5 నెలల్లో మళ్ళీ ఒక 2-3 యూనిట్ టెస్టులు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు కలిపి ఇంకో పరీక్ష పెడతారు. దాన్ని హాఫ్ ఇయర్లీ అంటారు, అర్ధ సంవత్సర పరీక్షలు. అందులో పాస్ అయితే సర్టిఫికెట్ ఇస్తారా? ఎవరు? మళ్ళీ 6, 7, 8, 9 మళ్ళీ 25 మార్కులకి మళ్ళీ పరీక్షలు పెడతారు. అవన్నీ పాస్ అయినా కానీ సర్టిఫికెట్లు ఇస్తారా? ఎవరు? చివరి ఎగ్జామ్లో రాసి పాస్ అయితేనే సర్టిఫికెట్ ఇస్తారు. అవునా కాదా? అవునా? మరి ఇప్పటిదాకా రాసిన పరీక్షలకి సర్టిఫికెట్లు రావా? రావు. మరి ఎందుకు రాసినట్లు? ఇప్పటి వరకు మీరు రాసిన పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా చివరి పరీక్షలో అడుగుతారు. ఆ చివరి పరీక్ష కోసం మీరు ఈ పరీక్షలన్నీ రాశారు. దాన్ని ఏమంటారంటే చిన్న చిన్న పరీక్షలు ఇవి. చివరిలో రాసేటటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ని అగ్ని పరీక్ష అంటారు. ఆ అగ్ని పరీక్షలో గనక మీరు పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయినట్లు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లే కదా అని చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అట్లాగే క్రైస్తవ లోకములో క్రైస్తవులకి కూడా భూమి మీద బ్రతికినంత కాలం శ్రమలు వస్తాయా రావా? ఇప్పుడు చెప్పండి, యూనిట్ టెస్ట్ని బట్టి 10th నుండి ఇంటర్కి వెళ్తాడా ఎవడైనా? మరి భూమి మీద వచ్చే శ్రమల వలన పరలోకం వెళ్ళిపోతారా? ఏం కావాలి మనకి? చివరిలో అగ్ని పరీక్ష ఉంటుంది అనండి. ఆ అగ్ని పరీక్ష పాస్ అయితేనే పరలోక రాజ్యం లభిస్తుంది. ఆ అగ్ని పరీక్షను ఏమంటారంటే మహాశ్రమలు అనండి అందరూ. మహాశ్రమలు 7 ఏండ్ల పాటు జరిగే భూమి మీద జరిగే ఆ మహాశ్రమలలో నిలబడకపోతే గనక పరలోక రాజ్యానికి వెళ్తారండి ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, సంఘం శ్రమల్లో ఉంటుందా ఉండదా? ఉంటుందనే వాళ్ళు చేతులు ఎత్తండి. సంఘము 7 ఏండ్ల శ్రమల్లో ఉంటుందనే వాళ్ళు చేతులు ఎత్తారా? మీరు రైలు వెళ్ళేటప్పుడు గేట్ ఎత్తుతారు చూడండి, అది వెళ్ళేదాకా దించరు, అలా ఎత్తి ఉంచండి కాసేపు. శ్రమలలో సంఘం ఉంటుంది 7 ఏండ్ల శ్రమలలో. నమ్ముతారా? నమ్ముతున్నారు కదా? అగ్ని పరీక్షకు మనం సిద్ధపడాలి. అది ఎలా ఉంటుందో చెప్తా మీకు. శ్రమల్లో సంఘం ఉండదు అని అందరూ అంటున్నారు. అగ్ని శ్రమలు మనకి కాదు అంటున్నారు. దేవుడు తన సంఘాన్ని శ్రమలలో ఉంచడు అంటున్నారు చాలామంది. అది తప్పు. మనం శ్రమల ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్ళాలి.
దానికి సంబంధించి కొన్ని వాక్యాలు చూపిస్తాను, మీరు చూడండి. బైబిల్ తెరవండి అందరూ కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. అందరు ఈ వాక్యాన్ని చూసారా? కడబోర అనండి. కడబూర మనమందరము నిద్రించము గాని. కడబోర మ్రోగిన తరువాత చదవము మళ్ళీ. ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. హల్లేలూయా చెప్పండి. మృతులు అక్షయులుగా లేపబడేటటువంటి ఆ ప్రక్రియ రాకడేనా? రాకడ అనేది చాలా జాగ్రత్తగా వినాలి. కడబోర మ్రోగిన తర్వాత జరిగేదా, మ్రోగకు మునుపు జరిగేదా? చదవమ్మా, మళ్ళీ చదువు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఎప్పుడు లేపబడతారు మృతులు? మీ అందరికీ తెలుసుగా, బతుకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పైకి లేచి వెళ్ళాలంటే మోగాల్సింది ఏంటండి? కడబోర అన్నాడు ఇక్కడ. అది మోగకు మునుపు లేస్తారా, మ్రోగిన తర్వాత లేస్తారా మృతులు? కడబోర మ్రోగాలి, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మీరు గమనించండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:13 చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించి వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరుము. ఆర్భాటముతోనూ మా ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరను పరలోకముతోనూ నిండి ప్రభువు దిగివచ్చు క్రీస్తు నుండింది మృతులైన వారు మొదట లేతురు. ఆ పిమ్మట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో దేవుడు వస్తాడు. అప్పుడు క్రీస్తునందున్న మృతులు లేస్తారు. వారు లేచిన తర్వాత మనం కూడా వారితో పాటు కలిసి ఎక్కడికి వెళతాం చెప్పరే? అంటే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, అసలు చనిపోయిన వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి. రాకడ కంటే ముందే ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇక్కడ దేవుడి బోర అన్నారు. అది మోగిన తర్వాతే అందరూ కూడా దేవుని సన్నిధికి వెళతారనేటటువంటి భావన ఇక్కడ మనకి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో కడబోరం రోగును, అప్పుడే మృతులు లేస్తారు, ప్రభు దగ్గరికి వెళ్తారు అని ఉంది. కడబోరం రోగాలి. కడబోర అనండి. కడబోర అందరూ అనండి. కడబోర. మీరు అసలు ఎలా ఉన్నారంటే నోళ్ళు తెరవన్నమ్మా. కడబోర అనండి ఒకసారి. మీ సొమ్మేం పోయింది? కడబోర. ఇక్కడి నుంచి అవుతుంది. కడబోర, వంకాయ బోర అంటున్నారు వీళ్ళందరూ. హల్లెలూయా. కడ అంటే ఏంటి? చివరిది అని అర్థం.
మీరే చెప్పండి. చివరిది ఉందంటే ముందు కూడా ఉన్నాయా లేవా బోరలో? కడబోర అన్నాడంటే ముందు ఇంకా చాలా బోరలు ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు కడబోరం మ్రోగిన తర్వాత వెళతారంటే ముందు మోగిన బోరలు ఆ సమయాల్లో ఎవరైనా కొనిపోబడతారా? హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? కడబోర అన్నారు. ఈ లైట్ వాళ్ళు కనపడాలిగా. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇటు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ఎన్ని బోరలు? 7 బూరలు. చెప్పండమ్మా. ఎన్ని బోరలు? ఎన్ని? 7 బోరలు ఉన్నాయి ఇక్కడ ప్రకటన గ్రంథంలో. రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఎక్కడ చెప్పారంటే ప్రకటన గ్రంథంలో. ఇక్కడ 7 బోరలు ఉన్నాయి. 7 బోరల్లో కడబోర ఏది చెప్పండి? 7 బోరల్లో చివరి బోర అంటే ఏంటి? ఏంటి 7 బోరల్లో చివరి బోర అంటే? ఒకటా, 2, 3, 4, 5, 6? ఇది ఏ వరస? ఇది ఏ వరస? అది ఏ వరస? దాని తర్వాతదే చివరిదే. ఇప్పుడు ఏది మొదటిదే? అది కూడా చెప్పలేకపోతున్నారేంటి? కడబోర అంటే చివరి బోర అని. 7 బోరల్లో కడబోర ఏది? 7 బోరల్లో? అరే ఎవరికి ఇంట్రెస్ట్ లేదురా, అనవసరంగా పెట్టారు ప్రార్థన, అంతకు మించి ఏమీ లేదు. హల్లెలూయా. కడబోర అనగా 7వ బోర. ఇప్పుడు చెప్పండి, 7వ బోర మోగితేనే కానీ సంఘం పైకి వెళ్ళదు, అవునా కాదా? కడబోర మ్రోగితేనే పైకి వెళ్తుంది, అవునా కాదా? మీరు చెప్పండి. మరి మొదటి బోర మోగినప్పుడు సంఘం ఎక్కడ ఉండాలి? అలాంటప్పుడు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలా? అప్పుడు ఏం జరిగినా సరే భూమి మీద ఉండాలా? రెండవ బోర ఊదినప్పుడు ఎక్కడ ఉండాలి సంఘం? ఎక్కడ ఉండాలి? అంతరిక్షంలోనా? ఎక్కడ? ఏం జరిగినా సరే ఎక్కడ ఉండాలి? భూమి మీదే ఉండాలి. 3వ బోర ఊదినప్పుడు, 4వ బోర ఊదినప్పుడు, అవునా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి మనోడు? 10th క్లాస్లోనే ఉండాలి, అవునా? అట్లాగా 6 బోరలు ఊదినా సరే మనుషులు ఎక్కడ ఉంటారు? ఉంటారా? ఉండాలి, తప్పదు, అవునా కాదా? ఆ తర్వాత 7వ బోర ఊదినప్పుడే వెళ్ళాలి. మరి ఈ 6 బోరలు ఊదినప్పుడు ఏం జరిగిందో చూడండి. చూస్తారా? చదవండి. ప్రకటన 8. అమ్మ సరిగ్గా చదివే వాళ్ళు మైక్లో చదవండి, మరియు తింగరగా చదవద్దు. మరియు సువర్ణ దూప్తరి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపర్తిని తీసుకొని బలిపీఠమునైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
మొదటి దూత బోర ఊదినప్పుడు మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. అందరు చెప్పండి, భూమిలో 3వ భాగం ఏమైపోయింది? కాలిపోయెను. ఎప్పుడు? మొదటి దూత బోర ఊదిన బోర ఊదినప్పుడు అగ్నితో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడితే భూమిలో 3వ భాగము కాలిపోయింది. 3వ భాగం కాలిపోయిన. అప్పుడు ఎక్కడ ఉండాలి మనుషులందరూ కూడా? భూమి మీదే ఉండాలి. భక్తులందరూ ఎక్కడ ఉండాలి? ఈ శ్రమలా కాదా? శ్రమలంటే ఇవేనా? వెళ్ళిపోతారా? శ్రమలో నుంచి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? అందరూ చెప్పేది అదేగా, మనం వెళ్ళిపోతామంట, తర్వాత శ్రమలు వస్తాయంట. మీరు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చెప్పండి మీరే. నేను ఏలూరులో ఉన్నా. ఎక్కడున్నా? ఏలూరు బస్ స్టాండ్లో ఉన్నా. నాది 7వ బస్సు. గుంటూరుకి నాది 7వ బస్సు. 6 బస్సులు వచ్చి వెళ్ళిన తర్వాత 7వ బస్సు వస్తుంది. అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలి? ఏలూరులోనే బస్ స్టాండ్లోనే ఉండాలి. అవునా కాదా? వెళ్ళిపోతానా కదా? నా బస్సు వచ్చేంత వరకు నేను ఉండాలి. అట్లాగే మరి 7వ బోర ఊదేదాకా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి, ఆ శ్రమల్లోనే ఉండాలి. ఓకేనా? 2వ బోర గురించి చూద్దాం. చదువు. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయేను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయేను. అప్పుడు ఎక్కడ ఉండాలండి మనం? భూమి మీద. ఎక్కడ ఉంటాం? కొండ లాంటిది వచ్చి సముద్రంలో పడిందంట. అందువల్ల నీళ్ళన్నీ రక్తం అయ్యాయి, చేపలన్నీ చచ్చిపోయాయి. మొత్తం సముద్రంలో నీళ్ళన్నీ రక్తమైపోయాయి, చేపలన్నీ చచ్చిపోయాయి. అప్పుడు కూడా మనం భూమి మీదే ఉండాలి. మరి సముద్రంలో నీళ్లు రక్తం అయినప్పుడు మీరే చెప్పాలి, ఉప్పు ఎక్కడి నుంచి తీస్తారు? సముద్రపు నీళ్ళ? మరేంటి? సముద్రం నీళ్ళేగమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏరా బాబు, ఎలా ఉన్నారే అనరా? హల్లెలూయా. నాకు బోల్డ్ అని స్పీడ్ బ్రేకర్లు వేశారు మీరు. ఒకటి అది. హల్లెలూయా. ఉప్పు సముద్రంలో నుంచే తీస్తారు. ఆ ఉప్పు రేపొద్దున చేపలన్నీ చచ్చిపోయినప్పుడు సముద్రంలో నానా రకాలైన బాంబులు, నక్షత్రాలు రాలిపడడం ద్వారా అందులో చేపలన్నీ చచ్చిపోతే, అన్నీ రక్తమైపోతే, అప్పుడు ఉప్పు ఎర్రగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సముద్రం నీళ్ళు ఎర్రగా ఉంటే ఉప్పు కూడా ఎలా ఉంటుంది? అప్పుడు కళ్ళుప్పు కాదు, ఎర్రుప్పు. మీరు తినాలి. కారం వేస్తే ఎర్రగా అయ్యేది ఇప్పుడు దాకా. రేపు పొద్దున ఉప్పు వేస్తే ఎర్రగా అవుద్ది. ఏంటిది? కారం కాదు, కూర. సో ఎర్రగా ఉంటుంది. ఎర్ర కూర తినాలి మీరు. తినేది మీరు ఉప్పు కూర కాదు, రక్తం కూర. చేపల రక్తం, తిమింగళాల రక్తం, సొర చేపల రక్తం, చిన్న చేపల రక్తం, పచ్చాపల రక్తం, శేలావతి రక్తం, ప్రభావతి రక్తం మీరు తినాలి రేపొద్దున. అప్పుడు ఎక్కడ ఉండాలమ్మా మనం? తమరు ఎక్కడ ఉంటారు? చంద్రుడి మీద ఉంటారా? మీరు ఎగురుతారా గాల్లో? ఎక్కడుంటారు? ఇక్కడే సావాలి మీరు. ఎక్కడ? అర్థమైందా? మరి చేపలు, మరి మనలో చేపలు లేకపోతే, ముద్ద లేకపోతే మొక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు ఉన్నారుగా.
మనోళ్ళు వదిలిపెడతారండి దేన్నైనా? గాల్లో దాన్ని, నీటిలో దాన్ని, భూమి మీద దాన్ని, మొత్తం అన్నీ చెప్పండి. ఒకదాన్ని వేపుడేసుకొని, ఇంకో దాన్ని పులుసు పెట్టుకొని, ఇంకో దాన్ని ఎండబెట్టుకొని డాబా మీద తెగ తినేసే వాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళందరూ ఎలా బతుకుతారు? వాళ్ళని చూస్తుంటే నాకు చేయాలనిపిస్తుంది. మాంసం లేకపోతే ముద్ద లోపలికి వెళ్ళదంట. మరి సముద్రపు చేపలు ఉండవేక అప్పుడు ఏం తింటారు? హల్లెలూయా. అప్పుడు ఎక్కడ ఉంటాం మనం? తమరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. అప్పుడు మీకు నాన్ వెజ్ ఫాస్టింగ్ ఉంటుంది అన్నమాట. తినకుండా ఉండాలి. చప్ప కూరలు తినాలి. ఎందుకంటే ఉప్పు ఉండదు, ఉప్పు చేపలు కూడా ఉండవు, ఏ చేపలు ఉండవు. మీరు చప్పటి కూరలు తింటూ అలాగే బతికేయాలి. ఇలా బతికే కంటే ఆ మంత్రిని సత్యనారాయణ అంటాడు, ఉప్పు లేకుండా తినమని. లో బీపీలో చచ్చిపోతారు అందరూ. అప్పుడు కానీ మీ మెంటల్ తగ్గిపోయి, చెప్పండి, హై బీపీలు తగ్గిపోయి అందరూ లో బీపీలుగా వచ్చేస్తారు. అప్పుడు దాకా బీపీ అంటారు, మీరు మెంటల్ వచ్చేస్తుంది మీకు అప్పటి వరకు. హల్లెలూయా. అందరు చెప్పండి, అందరు హల్లెలూయా. అప్పుడు ఎక్కడ ఉంటారు తమరు? ఇక్కడే ఉండాలి. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఇప్పుడు ఎక్కడ పడింది? నదుల 3వ భాగం, నీటి బొగ్గలు. నదులంటే ఏంటమ్మా? నదులంటే ఏంటి? ఏ బాబు, నదులు తెలుసా? కాలువ తెలీదా? కాలువలు దూకి చచ్చిపోండి మీరు అందరూ. అసలు కాలువ కూడా తెలీదా? ఎవడైనా కొంచెం తోస్తాడు బండిని, ఇక ఏలూరు దాకా తోసేయడానికి నీకెందుకురా బండి? హల్లెలూయా చెప్పండి అందరూ. ముందు ఎవడైనా స్టార్టింగ్ ప్రాబ్లం అయితే తోస్తాడు, ఇక తోస్తానే ఉండాలండి. ఎలాగ? కష్టం కదా. హల్లెలూయా చెప్పండి. నదులంటే ఏంటి? కాలువలండి. గోదావరి నది, కృష్ణా నది తెలీదా మీకు? అవి నదులండి. అందులో వేస్తారండి. ఏంటమ్మా చదువు, నువ్వు బాగా చదువుతున్నావు, బాగా చదువు, ఇంకా బాగా చదువు. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి మాయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. నీళ్ళు ఏమైపోయాయి? ఏం పడింది? నదుల్లో, కాలువల్లో నక్షత్రం. దాని పేరేంటి? ఏంటది? ఆసుపత్రి అన్నారు వీళ్ళు. ఏంటది? అప్పుడు నీళ్ళన్నీ ఏమైపోయాయి? తాగిన వాళ్ళందరూ ఏమయ్యారు చూసారా? అప్పుడు ఎక్కడ ఉంటారు తమరు? ఎందుకని 7వ బోర మోగింది ఇంకా? ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నాంది వాటర్ ఎవరెవరు తాగుతున్నారు? ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ వాటర్ ఎక్కడి నుంచి ఫిల్టర్ చేస్తారు? ఆకాశంలో వాన నుంచా? ఎక్కడ? నదులు, చెరువులు ఇయేగా. మరి అందులో వడగండ్లు అవి పడిపోయినాయి. నక్షత్రం, మాచిపత్రి మొత్తం ఏమైపోయాయి? రక్తం అయ్యాయి. చేదంటే రక్తం. అందులో ఉన్న చేపలు ఉంటాయి కదా నదుల్లో, సరస్సుల్లో ఉండవా? అవి కూడా రక్తం అయిపోయాయి. అప్పుడు ఏమయ్యారు మనుషులు? ఏం తాగుతారండి మళ్ళీ? ఇప్పుడు చెప్పండి. సముద్రపు నీరు తాగరు, ఉప్పు లేకుండా బతికేసారు అనుకుందాం. ఉప్పు చేపలు కూడా లేకుండా బతికేసారు అనుకుందాం. మరి నీళ్లు లేకుండా ఎలా బతుకుతారు? నీళ్లలో నుంచి మలినాలు అవి ఇవి శుద్ధి చేసి నీళ్లను మంచిగా మార్చుకుంటారు. రక్తాన్ని శుద్ధి చేస్తే ఏమొస్తుంది? రక్తమే వస్తుంది. నీళ్లను శుద్ధి చేస్తే మురికి నీళ్లు కాస్త మంచినీళ్ళు అవుతాయి. మొత్తానికి నీళ్ళే కదండి. నీళ్ళను శుద్ధి చేస్తే మిరిండా వస్తుందా? నీళ్ళే వస్తాయి. మరి రక్తాన్ని శుద్ధి చేస్తే ఏమొస్తుంది? ఎంత ఫిల్టర్ చేసినా ఏమొస్తుంది? అదే తాగాలి.
మీ ఇంట్లో షింకులు ఉంటాయి, ట్యాప్ తిప్పినప్పుడు ఏ నీళ్ళు వస్తాయి చెప్పండి? రక్తమే వస్తుంది. మీ ఇంట్లో వాష్రూమ్లో, బాత్రూంలో ఎక్కడ ట్యాపులు తిప్పినా రక్తమే వస్తుంది. మీరు వాటర్ టిన్ తిప్పినా సరే రక్తమే వస్తుంది. అదే తాగి బతకాలి, అవునా కాదా? మరి ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఉండాలి మనం చెప్పండి? ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. తర్వాత 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపబడకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఈసారి ఏం జరిగిందంటే, సూర్యుడు 4వ బూర ఊదితే ఇక వెలగడంట. చెప్పండి ఏమవడు? 3వ భాగం. ఎన్నో భాగం అంటే 12 గంటల పగల, రాత్రి 12, పగలు 12. ఇప్పుడు 3 గంటల 3వ భాగం ఆయన ప్రకాశించడంటే ఒక 3-4 గంటలు పగలు ఉండడు, చీకటే ఉంటుంది. అప్పుడు కూడా మనం ఈ భూమి మీదే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో ఏం జరుగుద్దో మీకు అర్థం కావడానికి మనం 16లోకి వెళ్ళి చదువాం ఒకసారి. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16లో 4వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుద్దో చదువు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు మారుమనసు పొందినవారు. అంటే 4వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే, సూర్యుడు అనేవాడు మండేటటువంటి వాయుగోళం, ఆయన మండుతూ ఉంటాడు. మతాబులు చూసారా మీరు? తెలుసా మీకు? మతాబులు వెలిగిస్తారు, అందులోంచి మందు పడిపోతూ ఉంటే వెలుగు తగ్గిపోతుంటుంది, అవునా? అట్లా సూర్యునిలో నుంచి మంటలు భూమి మీదకి వచ్చి మనుషుల్ని కాల్చేయడం ద్వారా మనుషులందరూ కాలిపోతారు. ఆయనలో ఉన్న మంటలన్నీ కూడా భూమి మీదకి వచ్చేసినప్పుడు ఆయన ఇక నల్లగా మారిపోతాడనమాట. ఇక సూర్యుడు ఉండడు, నిదానంగా ఆయన కూడా నల్ల కప్పేస్తాడు. మీరు ఒక క్యారీ బ్యాగ్ని, కవర్ని ఒక కర్రకు చుట్టి దాన్ని మంటల్లో పెట్టి బయటకు తీస్తే ముద్దలు ముద్దలుగా పడిపోతుంటాయి. అప్పుడు ఆ కవర్ అంతా కూడా కర్ర నుంచి కింద పడిపోతే ఇక ఏం ఉండదు వెలగడానికి. అచ్చం అట్లాగే సూర్యునిలో నుంచి కూడా మంటలు అనేవి ఒక సునామీ రూపంలో భూమి మీదకే వచ్చేస్తాయి. సూర్యుడు నల్లగా అయిపోతాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు చాలామంది సూర్యుడి వల్ల కాలిపోతారు. ఎండాకాలం కొంచెం ఎక్కువైతేనే తట్టుకోలేము మనం. సూర్యుడికి మనల్ని కాల్చేస్తుంటే మంటలు మన మీదకి వస్తే ఎలా తట్టుకుంటాం అనేది చూడాలి. ఇవన్నీ శ్రమలే, ఇవన్నీ దేవుడు బాధలే. అప్పుడు కూడా భూమి మీద ఉండాలి. అయితే ఏం జరుగుద్దో నేను చివరిలో చెప్తా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు చెప్పండి, పగలు ఒక 3-4 గంటలు సడన్గా సూర్యుడు ఆరిపోతాడు, మళ్ళీ 3-4 గంటలు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. అప్పుడు యాక్సిడెంట్లు జరగవా? సడన్గా మిట్ట మధ్యాహ్నం పెద్ద పెద్ద బస్సులు గుద్దుకోవా? అలాంటి ప్రమాదాలు వాటిల్లుతాయి అన్నమాట. బోలెడన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి. సడన్గా చీకటి అయిపోతే వెనక వచ్చేవాడు ముందున్నవాడు గుద్దేసుకుంటారు అన్నమాట, కనపడక. అలాంటి రోజుల్లో కూడా మనం ఉంటాం. తర్వాత చదువు. దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను.
ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగచేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు, కానీ 5వ నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధవలే ఉండును. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. చూడండి సార్ ఏం జరుగుద్దంట. మిడతలు వస్తాయి, చిన్నవి కాదు అవి, మనంత సైజు ఉంటాయి, తోకలతో టచ్ చేస్తాయి. ఎలాంటి నొప్పి ఉంటుందంటే మంటర గబ్బం తెలుసా మీకు? అది కుడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎన్ని నెలలు? ఎన్నండి? కుడతానే ఉంటాయి. ఎవరిని కుడతాయి? దేవుడి ముద్ర ఉంటుంది కొంతమందికి. ఆ దేవుడి ముద్ర ఎవరెవరికైతే ఉండదో వారిని ఈ మిడతలు కుట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళని కొడతాయి. ఎన్ని నెలలు? 5 నెలలు. ఈ 5 నెలల్లో వీధుల్లో తిరుగుతాయండి అవన్నీ. అప్పుడు ఎవరైనా బయటికి వెళ్తారా? మరి పని చేసుకోవాలిగా, ఉద్యోగాలు చేసుకోవాలా? మరి వెళ్ళకపోతే ఫుడ్ ఉంటుందా? అంతెందుకు, ఆవలించకూడదు. ఆవలించలేదా? స్వస్త్రములు. కరోనా వచ్చిందా? ఎవడైనా బయటికి వెళ్ళాడా? ఎంత ఉంది కరోనా? ఎంత ఉందండి కరోనా? కనబడిందా మీకు? దానికి భయపడ్డా లేదా ఈడు? 1 మాస్క్, 2 మాస్కులు, 3 మాస్కులు. ఇంత లావు ఉన్నాడు ఈడు. ఇంత లావు ఉండి ఇంత దానికి భయపడి ఇన్ని మాస్కులు వేసేసుకొని నుంచో, అక్కడే నుంచో రామాకు అన్నాడు. దేనికి? ఎంత ఉంది అది? కనపడద్దా? శానిటైజ్ చేసుకున్నావమ్మా నువ్వు అంటారు. పద్దాగా డబ్బులు ఇచ్చేటప్పుడు శానిటైజ్ చేసుకున్నాడు, తీసుకునేటప్పుడు శానిటైజ్ చేసుకున్నాడు శుభ్రంగా. ఈ కరోనాకి ఎంత భయపడి చచ్చారు మన వాళ్ళందరూ. మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోయారంట కాబట్టి నిజమేనా? నిజమా కాదా? మేము ఇక్కడ లేము, ఏలూరులో ఉన్నాం. పట్టుకెళ్ళిపోయారా? ఒక్కొక్కడు ఏడుపు చూడాలి. వామ్మో నా కొడుకును వదులు, నేను ఉండలేను బాబోయ్. అందరినీ పట్టుకెళ్ళిపోయారంట. నిజమో కాదు తెలియదు కానీ కుక్కల వ్యాన్లో కుక్కలను పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళారంట. క్వారంటైన్ అంటారు దాన్ని. ఏమంటారు? మిమ్మల్నే కాదు, తోటగూడెం వాళ్ళు, నందికేశ్వరం అందరినీ, ప్రపంచంలో అందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఓకేనా? దీనికి ఎంత భయపడి చచ్చినోడు ఎంత ఉంది? అది చిన్నది. బయటకు వచ్చాడు ఎవడైనా? కొన్ని రానిస్తారా మన ప్రభుత్వం వాళ్ళు? లాక్డౌన్ అని మేకులు కొట్టి మరీ మనల్ని ఇంట్లో బంధించేశారు. అట్లాంటిది ఎంత ఉండదో మిడత, ఎంత ఉండదో తెలుసా? ఇక నుంచి అంత బారు ఉండదు. చిన్న మిడతలు కాదు, చిన్న చిడతలు కాదు, పెద్ద మిడత. దెబ్బకి అక్కడ తిరుగుతుంటుంది, ఇటు వస్తాడు. ఇక్కడే చెప్తున్నా, ఈ నందికేశ్వరం వాళ్ళకే చెప్తున్నా, మీరే ఇక్కడే తిరుగుతారు, అక్కడే మిడత ఉంటుంది, అటునుంచి వస్తుంది, ఇట్లా వెళ్తాడు, అది చూస్తా ఇటు పారిపోతాడు మెల్లానికి.
అమ్మలారా వింటున్నారా? తలువేసుకొని లోపలే దాక్కుంటారు అందరూ. ఇప్పుడు అంటాడు, నా వంటి వాడు ఎవడున్నాడు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దీని మీద పాట రాశాడు, కరోనా మీద. ఏమన్నా అడు కరోనా రాకముందు, విశ్వం నా కోసమే అవతరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని. ఇదంతా ఈడు కోసం పుట్టిందంట. నేను రాజు అన్నాడు ఈడు, ఆ పాటలో రాశాడు. అదంతా నేను పాడలేను. చివరికి కరోనా వచ్చిన తర్వాత, రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను. కిరాయి కూడా నేను, రాజు కాదు బూజు కాదు అన్నాడు. కరోనా వచ్చినప్పుడు మళ్ళీ కరోనా తగ్గిపోగానే, మందో మాకో దొరకంగానే మళ్ళీ నువ్వెంతని అంటాను. మందు దొరకగానే మళ్ళీ నువ్వెవడరా అంటాడంట. కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత, కోవిడ్ వచ్చినప్పుడు బయటికి రాడండి ఇంట్లో నుంచి. మరి ఈ మిడతలు వచ్చినప్పుడు ఎలా వెళ్తారండి చెప్పండి? అప్పుడు మలమల మాడి చేస్తారా జవరాకలికి? ఆ రోజులు వస్తే చూసుకోండి. ఏమండి, కిటికీలో నుంచి చూస్తాయి చెప్పండి ఎటు? ట్రై చేస్తాయి. స్ట్రాంగ్గా కట్టుకోండి ఇల్లు. ఎలా కట్టుకుంటారు? స్ట్రాంగ్గా కట్టుకోండి. పిసినారోళ్ళు స్ట్రాంగ్గా కట్టుకోండి. మీరు ఎంత స్ట్రాంగ్ కట్టుకున్నా మీరే ఉండలేరు. 2 రోజులు ఉంటారు ఫుడ్ లేకుండా, తెచ్చుకోవాలిగా. అర్థం చేసుకోండి. డబ్బులు బీరువాలో దాచుకుంటున్నారులే బాగానే, కూరగాయలు దాచుకోలేరుగా, కుళ్ళిపోతాయి. సర్దిపెట్టలో పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో, అయ్యని రోజులు ఉంటాయి, అవి కూడా కుళ్ళిపోతాయి. డబ్బులు దాచుకోవడం మానేసి నేను చెప్పిన మాటలు వినండి. మీరు ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. దేవుడి చేతుల్లో నుంచి మీరెవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఎటు చూసినా మిడతలు ఉంటాయి. ఎన్ని నెలలు అండి చెప్పండి? ఎన్ని నెలలు? 5 నెలల పాటు బాధిస్తాయి. తేలు కుడితే ఎన్ని రోజులు భరిస్తాం మనం? ఒక రోజు ఎక్కువ ఉంటుందేమో, 2వ రోజు తగ్గుద్దేమో, 2వ రోజు మళ్ళీ వచ్చి కొడద్ది అది, 3వ రోజు మళ్ళీ వచ్చి కొడద్ది అది, 5వ రోజు మళ్ళీ వచ్చి కొడద్దానని అందరు. 5వ రోజు మళ్ళీ వచ్చి, 6వ రోజు మళ్ళీ వచ్చి కొడద్ది, 7వ రోజు మళ్ళీ వచ్చి కొడద్ది. ఇలా ఎన్ని రోజులు? 5 నెలలు రోజు కుట్టించుకుంటాడా? అలా కుట్టించుకోలేకే చచ్చిపోదాం అనుకుంటాడంట. ఉందా లేదా అక్కడ? చదువు. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. దొరకదండి. చావాలనుకుంటాడు, చావు వస్తుందా? ఖచ్చితంగా చావు కూడా రాకుండా దాని చేతిలో కుట్టించుకొని సావరా అని దేవుడు చెబితే నువ్వేమనుకుంటున్నావు? తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? నువ్వు తప్పించుకోకూడదని దాని చేతిలో పడి చావాలని అంటే అందరి గురించి కాదు, ఎవరికి ఇవో చెప్తా మళ్ళీ నేను తర్వాత, కంగారు పడమాకండి. అందరికీ కాదులే, ఎవరికో చెప్తా. ఈ మనుషులు దాని చేతిలో పడి చావాలని చావును కూడా లేకుండా దేవుడు చేస్తే ఇంకేమి పట్టుకొని దీని నుంచి తప్పించుకుంటావు నువ్వు? ఇక తప్పించుకునే అవకాశం అనేది ఎక్కడా కూడా లేదు. హల్లెలూయా అని చెప్పండి అందరూ ఒకసారి. ఈ మొక్క అర్థమైపోయింది మీ అందరికీ? చావాలని ఆశపడతారు అనండి, చావుని వెతుకుతారు అనండి. అంటే ఎలా వెతుకుతారు చావుని? ఎక్కడ పడితే అక్కడ, ఏ రోడ్డు మీద లారీ కింద పడితే దాని కింద పడిపోదాం అనుకుంటాడు. పచ్చర అవుతాడు కానీ చావు వస్తుందండి? రక్తం వస్తుంది, నొప్పి ఉంటుంది కానీ చావు వస్తుందా? రైలు పట్టాల మీద పడతాడు, 3 ముక్కలు అవుతాడు, తలకాయ అటు కాళ్ళు ఇటు, మధ్యలో శరీరం నుజ్జు. చావు వస్తుందా? నొప్పి ఉంటుంది, రక్తం వస్తుంది, చావే రాదు. నువ్వు నొప్పితో సావాలని దేవుడు విధించే శిక్ష. నువ్వంటే ఎవరో చెప్తా, అందరూ కాదు, ఎవరో చెప్తా, కంగారు పడద్దు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవడు కూడా దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. అందరూ కూడా ఆయన చేతుల్లో పడాల్సిందే. కాబట్టి పిచ్చి వేషాలు వేయకుండా సరిగ్గా కూర్చొని ఏం చేసి అందులోంచి బయటపడాలో చెప్తా, వినాలి మీరు. ఇక్కడ వరకు అర్థమైందిగా మీకు? ముందుకు వెళ్దాం.
ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యుఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. గుర్రపు రౌతుల సైన్యము లెక్క ఎంత అండి? 20 కోట్లు. 20 కోట్లు అంటే అది యుద్ధం. ఏంటది? ఎన్నోదమ్మా ఇది? ఎన్నో బోరా? మూడో ప్రపంచ యుద్ధం అంటారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు చూడండి, మీరు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? రావట్లేదా? ఎందుకు రావట్లా తెలుసా మీకు? గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు, ఇరాన్ నుంచి, అలాగే ఇరాక్, కువైట్, మస్కట్, ఆ తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఖతార్, సౌదీ అరేబియా, ఇక్కడ నుంచి మనకు పెట్రోలు, గ్యాస్ అన్నీ వస్తాయి. అయితే ఆ కువైట్ నుంచి, ఖతార్ నుంచి, ఆ లోపల నుంచి వచ్చే పెట్రోల్ ఏదైతే ఉంటుందో, గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సిలిండర్లుగా రాదులే, పెద్ద పెద్ద ట్యాంకర్స్లో వస్తుంది. ఇక్కడ ఈ ఇరాన్ అనేటటువంటి ఒక దేశం ఆపేస్తుంది. యుద్ధం వచ్చిందిలే, అమెరికాకి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి యుద్ధం. అందువల్ల ఆ ఇరాన్ అనేది ఆ షిప్స్ ఉంటాయి ఆపేస్తుంది. అందువల్ల మనకి గ్యాస్ సిలిండర్ అనేది త్వరగా రావట్లేదు. ఇప్పుడు వస్తుంది, కొంతకాలానికి డోకా లేదు. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే, పుల్లల పొయ్యిలు, కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు, కిరోసిన్ పొయ్యిలు ఇదివరకు వాడారు కదా, అవన్నీ అప్పుడు వాడొద్దు, వాతావరణం కలుషితమైపోద్ది పొగ ద్వారా అన్నారు అప్పుడు. ఇప్పుడు ఏం చేశారంటే, అప్పుడు అని గ్యాస్ పొయ్యిల మీద వండుకోవడం మనకు అలవాటు చేసింది ప్రభుత్వం వాళ్ళే. ఇప్పుడు ఏమన్నారంటే, మళ్ళీ మీరు ఆ పొయ్యిలు తెచ్చుకోండి, పొలాలు తెచ్చుకోండి, మళ్ళీ వండుకోండి, ఎందుకంటే అలాంటి పరిస్థితులు రావచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి సంక్షోభం వచ్చిందో మళ్ళీ అట్లాంటి పరిస్థితులు వస్తాయేమో, మీరు వెనకటి రోజులకి వెళ్ళిపోండి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇవన్నీ. అంటే ఏ రోజుకైనా సరే గ్యాస్ సిలిండర్లో ఆగిపోతాయి. ఏమవుతాయి చెప్పండి అమ్మా? ఇంటర్నెట్ కనెక్షన్ ఏ రోజుకైనా కట్ చేసేస్తాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూస్తారో, ఏ యూట్యూబ్ పాస్టర్ గారు మీకు వాక్యం చెప్తాడో అప్పుడు చూడాలి. ఇక మరి వంట ఎక్కడ వండుకుంటారో చూడాలి. ఏది రాదు రాబోయే రోజుల్లో. యుద్ధాలు, ఇంకా యుద్ధం సరిగ్గా జరగట్లా, 2-3 దేశాల మధ్య జరిగితేనే ఇలా ఉంది. రాబోయే రోజుల్లో 20 కోట్లంటే సైనికుల సంఖ్య 20 కోట్లంట. ఏ దేశానికైనా 20 కోట్ల మంది సైనికులు ఉండరు. మహా అయితే ఒక 50 లక్షల మంది ఉంటారు సైనికులు. 20 కోట్ల మంది సైనికులు అన్నారంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఓ 15-20 దేశాలు ఒకవైపు, ఓ 15-20 దేశాలు ఇంకోవైపు ఉండి కొట్టుకుంటాయి. ఇలాగా 2 సార్లు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. అణుబాంబులు వేస్తారు. అణుబాంబులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? నువ్వు నుంచున్న పలంగా నీలో నువ్వు ఉడికిపోతావు ఆ సెగకి. దగ్గరున్న వాళ్ళు మాడిపోతారు. ఒక 11 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు లోపల ఉడికిపోతారు. అంత వేడి రేడియేషన్ వచ్చేస్తుంది. హల్లెలూయా అని చెప్పండి అందరూ సరే. ఇరాన్ వైపున ఈ ముస్లిం దేశాలను వచ్చేస్తే రష్యా, చైనా, ఆ తర్వాత నార్త్ కొరియా లాంటి దేశాలన్నీ వచ్చేస్తాయి. ఇస్రాయేల్ తరపున వేరే దేశాలు వస్తాయి. ఇట్లాగా 2గా విడిపోయి ప్రపంచం అంతా కొట్టుకుంటుంది. జరుగుద్ది. మామూలు హింస కాదు, ఎవడో బతకడో అందరూ. యుద్ధాలు జరిగితే షిప్పులు పేల్చేస్తారు, విమానాలు నడవు, ఏమీ జరగవండి. బిల్డింగుల మీద కువైట్లో చూపిస్తున్నారు పేలిపోయిన బాంబుని. ఇది ఈ బాక్స్ దగ్గర నుంచి
దాదాపుగా ఆ చెప్పుల వరకు ఉంది. ఏది? మిస్సైల్, బాంబు, పొడవు కాలిపోయి పడింది. ఇలా హైవే మీద వెళ్తుంటే హైవే పక్కన పెట్రోలు బావులు ఉంటాయి కదా, అవి తగలబడిపోయి బాంబులు పడి వాటి మీద మంటలు పైకి వెళ్తున్నాయి. హైవే మీద వెళ్తుంటే కనపడుతున్నాయి కువైట్లో. అంటే అంత భయంకరంగా ఉంది. జస్ట్ హైవే కొంచెం దూరంలోనే బాంబులు పడినాయి. హైవే మీద పడడానికి ఎంతో సేపు పట్టదు. ఇలాగా మన దేశం మీద గనక ఈ బాంబులు వస్తాయి, మన మీద పడితే ఎవరు బతకరండి, ఎవరు బతకరు. సో ఇలాంటి ప్రపంచ యుద్ధం ఒకటి జరగబోతుంది. ఆ తర్వాత ఇంకేం ఉండదు. ఇక్కడికి ఎన్ని పోర్లు అయ్యాయి చెప్పండి? ఎన్ని పోర్లు? అప్పటి వరకు మనం ఎక్కడుంటాం? పరలోకం అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉండాలి అప్పటి వరకు. ఎక్కడికి వెళ్ళరు. తర్వాత 7వ బోరు గురించి చదువుతారా? 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి ఇది 7వ బోర ఇప్పుడు రాకడ వస్తుంది. అయితే 11వ అధ్యాయంలో 2 సాక్షులు వస్తారు. వాళ్ళు 42 నెలల్లో భూమి మీద ఏం చేస్తారంట? ప్రవచనం చెప్తారు. 7 సంవత్సరాలు అనండి అందరూ ఒకసారి. శ్రమలు ఎంతకాలం ఉంటాయి అన్నాను నేను? బైబిల్ ఎంతకాలం ఉంటాయని చెప్తుంది? 7 సంవత్సరాలు. ఇప్పుడు ఇవన్నీ చదివారు కదా మీరు 7 బోరలో. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే 7 సంవత్సరాల సగంలో నుంచి ఈ 7 బోర్లు ఊదపడతాయి. 7 సంవత్సరాల్లో సగం ఎంతమ్మా? 7లో సగం ఎంత? ఇది కూడా చెప్పరా మీరు? 7లో సగం ఎంత? 7 సంవత్సరాల్లో సగం ఎంత? ఆ 3.5 సంవత్సరాలు ఈ శ్రమలు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరాలలో బోరలు ఊదరు. ఆ మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుద్దంటే క్రైస్తవులకు హింస ఉంటుంది. ఏముంటుంది? హింస. ఆ మొదటి 3.5 సంవత్సరాలలో ఏ క్రైస్తవులైతే యేసు కొరకు ఆ హింసను సహిస్తారో, ఆ హింసను భరించే క్రమంలో ప్రాణమే పెట్టేస్తారో వారు ఈ శ్రమల నుంచి తప్పించుకుంటారంటే ఏంటండి? పరలోకం వెళ్తారా? వెళ్ళరు. మరి ఏంటి? చచ్చిపోతారు. ఏమవుతారండి? చనిపోయి మిగతా 3.5 సంవత్సరాలు కూడా విశ్రాంతిలో ఉండి, ఆ కతిమ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు కడబోర మ్రోగితే అప్పుడు ఈ చనిపోయిన వారు లేచి దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళతారు. అది ఇందాక మీరు చదివారు. ఏమని? ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదని చదివారా? ఏ దినములలో? 7 సంవత్సరాల కాలములో 2వ 3.5 సంవత్సరాలలో ఈ 7 బోర్లు ఊదుతారు. ఒక్కొక్క బోరకి మధ్య 6 నెలల గ్యాప్ ఉంటుంది. 5 నెలలని మీరు చదివారు. 5 నెలలకి ఇంకో నెల కలుస్తుంది. ఒక్కొక్క బోరకి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 7 6 42 అంటే 3.5 సంవత్సరాలు. 42 నెలలు అంటే ఎంత? 3.5 సంవత్సరాలు. ఈ సెకండ్ హాఫ్లో, ఈ 2వ 3.5 సంవత్సరాల కాలములో జనాలు ఈ మిడతల బాధ, ఈ నీళ్లు రక్తం అయిపోతే అవి తాగలేక నానా రకాలైన దేవుని ఉగ్రత పాత్రలు భూమి మీదకి వస్తుంటే అవన్నీ తట్టుకోలేక చావాలని ఆశపడినా చావు రాదు. కానీ మొదటి 3.5 సంవత్సరాలలో 666వ ముద్ర తీసుకొచ్చి ఒక ప్రతిమను, విగ్రహాన్ని నిలబెట్టి దానికి నమస్కారం చేస్తేనే మిమ్మల్ని బ్రతకనిస్తామని, నమస్కారం చేయని వాళ్ళని చంపేస్తామని అంటే నిజమైన వాళ్ళందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతారు. అట్లా నిజమైన క్రైస్తవులు యేసుకు తప్ప బబులోను దేశంలో
అబేద్నగో, షడ్రక్, మేషక్ కనబడుతున్న హనన్య, మిషాయేలు, హజర్య అనేటి వారు బబులోను రాజు నిలబెట్టినటువంటి విగ్రహానికి మ్రొక్కకుండా అగ్నిగుండములోకి వెళ్ళి చావడానికి కూడా ఎలాగూ సిద్ధపడ్డారో అట్లా నిజమైన క్రైస్తవులందరూ కూడా పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రిందనున్న జలముల్లో కానీ ఏ రూపానికి నమస్కారం చేయమని భీష్మించు కూర్చుంటారు. నువ్వు చంపినా, నరికినా, ఏం చేసినా నేను ఆ బొమ్మకు నమస్కారం చేయనని నికార్సైన వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళని చంపేస్తారు. చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే నిజమైన క్రైస్తవులు. దీన్ని అగ్ని పరీక్ష అన్నారు. ఏమన్నారు? ఇది అగ్ని పరీక్ష. నిలబడతారా మీరు? నిలబడతారా? హల్లెలూయా. 666వ ముద్ర అనండి. ఏంటో తెలుసా ఇది? ఇక్కడ వేస్తారు. ఎక్కడమ్మా చెప్పండి? నుదుటి మీద వేస్తారు, చేతి మీద కూడా వేస్తారు. ఏంటది? అదేంటో తెలుసా మీకు? 666 ముద్ర అంటే స్కానర్ అనండి. చిప్స్ వేస్తారు లోపల, చిప్పులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు చాలామంది, ఎంతమంది ఫోన్పేలు వాడుతున్నారు? ఫోన్పేలు వాడేవాళ్ళు, ఫోన్పేలు అచ్చంగా ఫోన్పేలే వాడుతున్నారు చాలామంది. మీరు ఫోన్పే ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేస్తారా? అట్లాగా రేపొద్దున నీ ఇక్కడ వేస్తాడు నుదుటి మీద స్కానర్. ఆడి చెయ్యి ఉంటుంది కదా, ఆడి చేతిలో స్కానర్ ఉంటుంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆడు ఇలా అంటాడు, దెబ్బగా ఆడి అకౌంట్లో డబ్బులన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి? ఇదే క్రయ విక్రయాలు చేయాలంటే 666వ ముద్ర కావాలంట. క్రయ విక్రయాలంటే అమ్మడం. చెప్పండి, అమ్మడం. నేను మిమ్మల్ని అమ్మేస్తాను చెప్తున్నా, కాముకోనండి. హల్లెలూయా. అమ్మడం అంటే వ్యాపారం చేసేవాడికి ఆ ముద్ర కావాలి, కొనేవాడికి కావాలి. అంటే అదొక రూలు తెస్తారు. వేయించుకోకపోతే నువ్వు అమ్మలేవు, నువ్వు కొనలేవు. హల్లెలూయా. నువ్వు అమ్మలేవు, కొనలేవు. ఉందా బైబిల్ ఈ మాట? ఆ మృగము పేరిట సంఖ్య వేయించుకున్నవాడు, ఆ మృగానికి ప్రతిమకు నమస్కరించిన వాడు అగ్నిగుండంలో వేయబడతాడని బైబిల్ ఉంది. మీరు కొనలేరు, అమ్మలేరు. ఇప్పుడు చెప్పండి, ఏమేం కొంటున్నారు మీరు? ఇప్పుడు నాకు చెప్పండి లిస్ట్. మీరు నిలబడతారు లేదు నేను చెప్పేస్తాను. సబ్బులు కొంటున్నారా? మరి కొనాలంటే ఏం వేయించుకోవాలి? ముద్ర వేయించుకుంటే నరకానికి వెళ్ళిపోతారు, అందులో సందేహం లేదు, బైబిల్లో ఉంది. అలాగే మరి సబ్బులు కొనుక్కోకుండా ఉండగలరా? నిలబడతారా పరీక్షలో? టూత్పేస్ట్ కొనుక్కుంటున్నారా? మరి కొనుక్కోవాలంటే ఏం కావాలి? మళ్ళీ వేయించుకోవాలా? ఏమవుద్ది చెప్పండి? నిలబడతారా? మొహం పొలాలతో రకరకాలైన వాటితో కడుక్కునే వాళ్ళు ఇదివరకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? బియ్యం కొనుక్కోవాలంటే ఏం కావాలి? మళ్ళీ ముద్ర కావాలి. కూరగాయలు కొనుక్కోవాలంటే, మంచినీళ్ళు కొనుక్కోవాలంటే, పెట్రోల్ కొట్టించుకోవాలంటే, కరెంటు బిల్లు కట్టాలంటే, చూసారండి, ఇంటి పన్ను కట్టాలంటే, కట్టకపోతే చెలో ఎక్కడికి? కాలువ పైన బేళ్లలోకి వెళ్ళాలి. ఎక్కడికి? అక్కడే వెళ్ళి అక్కడ సీతాఫలాలో, జాంకాయలో, అక్కడ ఏ ఉంటే అవి తిని బతకాల. హల్లెలూయా చెప్పండి. ఈడెవడరా అనుకుంటున్నారా మీరు? రేపొద్దున అదే వస్తుంది, జరిగేది అదే. దీనికి మీరేమవ్వాలి? చెప్పట్లేదు మీరు. దీనికి మీరేమవ్వాలి? దీనికి మీరు సిద్ధపడాలా? సిద్ధపడడం ఏంటి? ఫైనల్ ఎగ్జామినేషన్కి ఎప్పుడు రాయాలి పరీక్షలు? సంవత్సరం అంతా ప్రతీ నెల చిన్న చిన్నవి రాసుకుంటే చివరిదానికి సిద్ధపడాలి. మన మొఖాలకు ఉందంటారు అది?
మీ మోకాళ్ళకి ఎప్పుడైనా ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఏడిచేయాలా మీరు అసలు ఎప్పుడైనా? ఒక 5 రోజులు ఉన్నారా? మీరు వెళ్ళిపోతారు పరలోకానికి, మేము చూడాలి. మీరు నిలబడతారు ముద్ర వేయించుకోకుండా దేవుని కోసం, మేము చూడాలి. చూసారండి, ఈ పరీక్షలో నిలబడి ఆ ముద్ర వేయించుకోకుండా ఆ ప్రతిమకు కొంతకాలం ఇలా బాధ పెడతారు. 3.5 సంవత్సరాల్లో కొంతకాలం తిండి తిప్పలు లేకుండా బాధపడాలి. ఆకలితో మలమలమాడి మాడి 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 చచ్చిపోయినాడు, ఇక పరలోకం వెళ్ళిపోయినట్లాడు, డోకా లేదు. ఇంకా బ్రతుకున్న వాడిని ప్రతిమను మొక్కమంటారు. నేను మొక్కనంటే ఆడిని వేసేస్తారు. ఆడు కూడా వెళ్ళిపోయినట్లే. ఎక్కడికి అంటే వెళ్తాడు, ఇక ఆడి మీద రెండో మరణానికి అధికారం లేదు. కాకపోతే విశ్రాంతిలో ఉంటారు అప్పటిదాకా. పరలోకం వెళ్ళరో, భూమి మీద ఉండరో, విశ్రాంతిలో ఉంటారు. కడబోరం రోగినప్పుడు ఇదిగో ఏళ్ళే లెగుతారు. ఎవరో 666 ముద్ర వేయించుకోకుండా, ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉండేవాళ్ళే. అయితే నేనేం జరుగుతుందో చెప్పిన, ఈ డూప్లికేట్ క్రిస్టియన్స్ తోటి ఈ పనికిమాలిన మంద వినాయకుడి బొమ్మ వస్తుంది, అమ్మో ఆకలేస్తుంది, ప్రసాదం అని పులిహోర పొట్లాల కోసం పరిగెడతారు. నేను ఏమన్నాను అర్థమైందా? బియ్యం కొనుక్కోవాలంటే ముద్ర వేయించుకోవాలి, పులిహోర పొట్లాలు ఇస్తాం 2 అంటారు వాళ్ళు. రారా తినకుండా ఎలా ఉంటాం, ఇప్పుడు మా ప్రసాదం చూస్తామా అని భీష్మించి కూర్చుంటారు వాళ్ళు. సిగ్గు శరం లేని మనమందా పొలోమని వెళ్ళిపోయి తెచ్చుకొని బొక్కేస్తారు. ఏ రాయి అయితేనేమి పళ్ళు ఒడగొట్టుకోవడానికి, అట్లా పోనోడు ఇట్లా పోతాడు నరకానికి. విగ్రహార్పితాలు తినకూడదు, ప్రాణం పోయినా. దానియేలు అతని స్నేహితులు ఏమన్నారు? రాజు భుజించే భోజనం మేము భుజించి మా శరీరాలు మేము అపవిత్ర పరుచుకోము అన్నారు. కానీ మనమందా గొర్రెల మంద, అంటే గొర్రెలమే కదా మనం, ఆ గొర్రెల మంద, మళ్ళీ మంద అంటే కూడా మంద కోపం వస్తుంది. గొర్రెల మంద పొలోమని వెళ్ళిపోతారు గొర్రెల్లాగా. సిగ్గు శరం లేదు వీళ్ళకి, అడుక్కొనే తిని బతికేస్తారు, రోషం లేదు. తిండి కోసం కాదు మనం బతకాల్సింది. ఇక్కడ ఎంత తిన్నా సరే నీకు షుగరే వస్తుంది, ఎంత ఎక్కువ తింటే అంత. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నాకే ముందు నువ్వు అలవాటు చేసుకో. హల్లెలూయా. ఏముండాలమ్మా? అలవాటు ఉండాలి. నేను సంవత్సరం అంతా బడికి వెళ్ళను, చెప్పండి. రేపు ఎగ్జామ్ అనగా సంవత్సరం అంతా బడికి వెళ్ళకుండా రేపు పరీక్ష అనగా నేను వెళ్ళిపోయి ఆ పరీక్ష రాసి పాస్ అయిపోతానా? ఏం చదువుతాను నేను? ఏమీ చదవలేను. చివరి 2 రోజుల్లో చదివేసి పాస్ అయిపోతానా? రోజు బడికెళ్ళి పాఠాలిని, ఎన్న పాఠాలు చదువుకున్న పరీక్షలు రాసుకొని, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చదువుకుంటే మొత్తం గుర్తొచ్చేసేలాగా సిద్ధపడి ఉండాలా, అవునా? అలా కాదు, సంతాగ్రహిలాగా నువ్వు పెద్ద రోబోవి, చివరిలో వచ్చేసి రాసేస్తాడు ఎవడైనా పరీక్షలు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? తెచ్చుకోవచ్చులే అని చెప్పి ఆ దీపాల్లో ఉన్న నూనెతో వచ్చేసారు డ్యూటీల్లో. ఎక్స్ట్రా తెచ్చుకోవాలా. బుద్ధి కలిగిన 5 కన్యకలు ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నారు. తైలం అయిపోయింది ఇద్దరిది. ఈ బుద్ధి లేని వాళ్ళు మాకేమండి అంటున్నారు. ఏంటి తైలం ఏమండి మాకు? వాళ్ళు అంటారు, అరే ఉన్నదొకే పుస్తకం రా, నేను వేరే చదువుకోవాలి, నువ్వు వేరే చదువుకోవాలంటాడు. అంటాడండ. ఇటు బడికొస్తే చెప్పండి, పాఠాలు విని అవన్నీ పుస్తకంలో రాసుకొని రేపొద్దున చదువుకుంటాక ఏదైనా ఉంటుంది పుస్తకంలో. బడికొచ్చిన మొహం కాదు కదా ఇడికి సంవత్సరం అంతా. అరే చూపించరా అంటాడు ఆడిని. ఏలే నేను చదువుకోవాలంటాడు ఆడి. ఇది కుదరలేదులే అని చెప్పి పరీక్షల్లో ముందున్నవాడిని గోగుతాడు ఈడు. అరే చూపించరా, ఏపా అంటాడు ఆడు. కుక్క బతుకురా ఏంటది? మీది కూడా అలాగ అయిపోకుండా ఉండాలంటే ఏంటి? సిద్ధపడండి. రోజు బడికెళ్ళి పాఠాలు విని రోజు చదువుకొని నేర్చుకున్న విద్యార్థి
చిన్న చిన్న పరీక్షలు రాసి తను తాను టెస్ట్ చేసుకొని చివరి పరీక్షలకు ఎలా సిద్ధపడతారో అగ్ని పరీక్షకి శ్రమల కాలమున మీకు కలగబోయే పరీక్షకి మీరు సిద్ధపడడానికి సిద్ధపడండి. ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి, కష్టాలు అనుభవించండి. వాక్యం వింటారు అసలు మీరు? ఇప్పుడు నేను ఒక అరగంట ఎక్కువ వాక్యం చెప్పాను, మీరు ఏమైపోయారు అసలు? హల్లెలూయా. అరగంట వాక్యాలు పనికిరావు. చెప్పండి, అరగంట వాక్యాలు మునగాలి, వాక్యంలో ఆరి తేరాలి, ఎక్కువ మర్మాలు నేర్చుకోవాలి, బాగా ప్రార్థనలో ఉండాలి. మోకాళ్ళు లేరండి, ఏంటి చెప్పండి? ఒక్కొక్కరు ఎన్ని ఫోజుల్లో ఉంటారంటే ఆటో నగర్ విజయవాడలో లారీలు ఇలా నిలబెడతారు. అట్లాగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి యాంగిల్లో ఉంటారు. హల్లెలూయా చెప్పండి. హాస్పిటల్ వాళ్ళు కాళ్ళు ఎత్తి కడతారు చూడండి, అలాగా నా కాళ్ళు కాదని జాబేస్తారు. చెప్పండి, కాదండి. మీరు అలవాటు చేసుకోండి, భక్తిని ఏం చేయాలా? అలవాటు చేసుకోండి, సిద్ధపడండి, బాగా వాక్యం వినాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలో నలగాలి. రేపన్న రోజున శ్రమలు వస్తే తట్టుకుంటానా లేదా నీకే తెలిసిపోద్ది. బంగారం అనండి, బంగారం. తింటారా బంగారాన్ని? తినండి. ఆ రోజున అన్నం తింటారా, బంగారం తింటారా? నేను చూస్తా. ముక్కులకి చెవులకి వేసుకొని తిరుగుతున్నారు కదా, నువ్వు బైకిల్ బొమ్మ అయిపోతే ఏ బంగారం వేసుకొని తిరుగుతావు నేను చూస్తా. తిండి లేకపోతే ఏమవుతారు అందరూ? బైకులు బొమ్మే అవుతారు. చిన్నమిల్లి కాడ బైకులు బొమ్మలు కూడా భయపడతాయి మిమ్మల్ని చూసేప్పుడు. ఏమండి, అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి నా మాట నేర్చుకోండి. డబ్బు అనండి, మన వాళ్ళు అమ్మే చిన్నిల్లేనా మీది అంటారు. వీళ్ళు ఏ పాలరాలు తిని బతుకుతారు నేను చూస్తా, ఏ సోఫాలు కొరుక్కొని తింటారు నేను చూస్తా. ఆ రోజున చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదు, డబ్బా ఉందా లేదా. ధనవంతుడు రోజు సుఖపడ్డాడు, ఎక్కడ పడ్డాడు? వెళ్ళాడు. లాజర్ రోజు బాధపడ్డాడు, లాజర్ ఎక్కడున్నాడు? ఈ బిల్డప్ కొట్టే వాళ్ళకి ఇంట్లో బయట బయట పల్లకి మోత, ఇంట్లో చెప్పండి ఈగల మోత. మామూలు ఓవర్ యాక్షన్ కాదు మన వాళ్ళకి. అప్పు చేసి మరీ భోజనాలు పెడతారు కొంతమంది. ఊరిన ఆయన అడుక్కొని అంత బడాయి ఎందుకండి? ఈ బిల్డప్ ఎక్కువ, మన వాళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువ. క్రిస్టియన్స్కి ఏమి ఎక్కువ? ఎక్స్ట్రాస్ ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. అదంతా మానేసి కుదురుగా దేవునిలో నిలకడగా ఉండి ఉగ్రత తప్పించుకోవాలంటే ఇది ఫాలో అవ్వు. లేదండి మాకెందుకని నీ కర్మ, నువ్వే పోయేది, నేను కాదుగా. మాకు ఖాళీ దొరికింది వచ్చి పెట్టాము అంతే, మాకు ₹1 లాస్ లేదు. చెప్పాం, చాలామంది విన్నరు. అది వాళ్ళ కర్మ, మా కర్మ కాదు. ఇది మా కర్మ కాదు. రేపొద్దున పరలోకంలో నాకు ఎవరు చెప్పలేదండి అని నువ్వు అనలేవు, ఎందుకంటే నేను చెప్పాను వచ్చి. మీరు బుక్ అయిపోతారు. హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానాలు అనండి అందరూ. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దామా? 20వ అధ్యాయం ముగిస్తున్నాను నేను, అయిపోయింది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఒకసారి. అంతటా సింహాసనములను చూచి తిని, వాటి మీద ఆసీనుల ఇండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొననని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛిన్నమును చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. నువ్వు అన్నం తినలేదు అనుకుంటా, కొన్ని తినేస్తున్నావు మధ్యలో. హల్లెలూయా చెప్పండి. చదువు. దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనమును చేయబడిన వారి ఆత్మలను చూచి తిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆగండి, వాళ్ళు బ్రతికిన వారై అనండి.
ఎవరాళ్ళు? ఎవరు బ్రతికారు? ఒకటి, క్రూర మృగము సంఖ్య అంటే 666 ముద్ర వేయించుకోలేదంట. 2, ఆ ప్రతిమకు నమస్కరించలేదంట. అలా చేయనందుకు శిరచ్ఛేదనం అంటే తలకాయ నరకబడిన వారంట. వారు బ్రతికారు అని ఉంది. వారు బ్రతికిన వారై 1000 ఏండ్లు దేవుడితో ఏలేరు, భూమి మీద ఏళ్తారు. అంటే పరలోకానికి ముందు జరిగేది ఇదంతా కూడా. ఇప్పుడు అదే మొదటి పునరుద్ధానం అని ఉంది, చూడండి. చూడు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో ఇది ఏ మొదటి పునరుద్ధానము. పాలుగలవారు ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. ఇది ఎన్నోదండి చెప్పండి? ఇది ఎన్నో పునరుద్ధానం? మొదటిదాని ఉందా? అంటే దీనికి ముందు ఇంకోటి ఉన్నట్లా లేనట్లా? ఇది ఎన్నో పునరుద్ధానం చెప్పండి అమ్మా. ఇది ఎన్నో పునరుద్ధానం? అనుమానం నుంచి మాట్లాడలేదు ఎవరు. ఎన్నో పునరుద్ధానం అంటే దీనికి ముందు ఇంకోటి ఉన్నట్లా లేనట్లా? ఇదే మొదటిదే. మొదటిదంటే రెండోది కూడా ఉంటుందనేగా. ఇది మొదటిది, రెండోది. ఇప్పుడు చెప్పండి, మొదటి పునరుద్ధానంలో లేచిన వారెవరు? మృగము సంఖ్య వేయించుకోకుండా ఉన్నవాళ్ళు. వేయించుకోకుండా ఉన్నారని ఎలా చెప్తాం? అసలు అది వేస్తేనే కదా వేయించుకున్నారో వేయించుకోలేదో చెప్పాలంటే అది వేయాలి కదా ముందు. అసలు ఆ ముద్ర రాకుండానే వెళ్ళిపోయారంటారేంటి రాకల్లో? హల్లెలూయా అని అందరూ ఒకసారి. మీ అందరికీ నేను ముద్రలు వేస్తాను. ఇప్పుడు 666 ముద్ర వేస్తాను. ఇప్పుడు మీలో అందరిలో ఎవరు వేయించుకున్నారో ఎవరు వేయించుకోలేదో లెక్క తేలాలంటే అందరికీ వెయ్యాలిగా. నేను వేయకుండా వీరు వేయించుకున్నారు వారు వేయించుకోలేదని నేను చెప్పగలనా? అంటే అర్థం ఏంటి? ఇక్కడ లేచిన వారే మొదట లేచిన వారంటే వీరు ఎప్పుడు లేచారు? ఆ ముద్ర వేయించుకోకుండా ఉన్నందుకు చచ్చిపోయి లేచారు వీళ్ళు. ఆ ముద్ర ఎప్పుడు వేయబడుతుంది? శ్రమలకు ముందు వేయబడదు, శ్రమలలోనే వేయబడుతుంది. అంటే శ్రమల కాలములో వేయబడే ఆ ముద్ర వచ్చేంత వరకు వీళ్ళు శ్రమల కాలం వరకు భూమి మీదే ఉండి ఆ మొదటి 3.5 సంవత్సరాల్లో ఆ ముద్రను తిరస్కరించినందుకు ఆకలితో మలమల మాడి చచ్చిపోయారని అర్థం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎక్కడికి వెళ్తారు? దానియేలు గ్రంథం 12 చదవము ఒకసారి, ముగిస్తాను నేను. దానియేలు గ్రంథం 12 మొదటి నుంచి. మందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగు. ఆగండి. ఆ దినములలో సమాధుల్లో నిద్రించి అనేకులు ఏమవుతారంట? మేలుకొనెదరు. మేలుకోండి అంటే బతుకుతారు. దాన్నే పునరుద్ధానం అంటారు. అయితే అక్కడ ఏం చెప్పాడు? కొందరు నిత్య జీవము అనుభవించుటకును. నిత్య జీవం అనంటే నిత్య జీవం. కొందరు నిత్య జీవం, ఇది ఒక బ్యాచ్. తర్వాత కొందరు నిందల పాలగు, కొందరు నరకాగ్ని. ఇది 2. ఈ 2 పునరుద్ధానాలే ఉన్నాయి ఇక్కడ కూడా. అవునా? యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి. అక్కడ జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అని 2 ఉన్నాయి. చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23 దగ్గర చూడు. పరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారి శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారుని అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. దీనికి చాలు. ఇక్కడ చాలా క్లియర్గా మీరు వెతికితే దొరుకుతుంది, మీరు చదవలేదు. తీర్పు పునరుద్ధానము, మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటకి వచ్చేదరు. ఆగండి. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, రెండు ఉన్నాయండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అన్నారు. ఇక్కడ కూడా రెండే ఉన్నాయి. దానియేలులో కూడా రెండే ఉన్నాయి, 10 లేవు. ఓకేనా? ఆ రెండు ఎక్కడెక్కడ జరిగినాయో కూడా చూపించి నేను ముగిస్తాను. ఎక్కడంటే, ఒకటి ప్రకటన గ్రంథం 20లో మీరు చదివారు మొదటి పునరుద్ధానం. రెండవ పునరుద్ధానం ఎక్కడుంటుందంటే అదే 20లో 11వ వచనం దగ్గర ఉంటుంది. అప్పటికే సాతాను అందరినీ, క్రీస్తు విరోధుని అందరిని అగ్నిగుండంలో వేసేసాక అప్పుడు కడమామృతులు బ్రతుకుతారు. వీళ్ళందరూ పాపిష్టోళ్ళు. అప్పుడు గ్రంథాలు విప్పుతారు. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉండదో వారు అగ్నిగుండంలో వేయబడతారు. వారే ప్రతిమకు మ్రొక్కేవారు. ఈ డూప్లికేట్ క్రిస్టియన్స్ గుడికి వెళ్తారు. వీళ్ళు అంతే, ఆ రోజు వచ్చినప్పుడు బయటపడిపోతారు. వీళ్ళు నకిలీ అని, రోల్డ్ గోల్డ్ వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. డెప్త్ ఉండాలండి. భక్తిలో నాణ్యత ఉంటే నీ నాణ్యత వల్ల మాకేమీ రాదు, నీ ప్రాణాలు కాపాడబడతాయి. కొయ్యకాలు కర్ర గడ్డితో కట్టుకుంటావా, బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టుకుంటావా? అది నీకోసమే కదా. కాబట్టి భక్తిని నేర్చుకునేటప్పుడు, దేవుణ్ణి సేవించేటప్పుడు ఎందులోనూ రాజీ పడకుండా, చిన్న అబద్ధమేగా ఉంటే ఉన్నేలే అనుకోకూడదు. చిన్న వ్యభిచారమే కదా ఉంటే ఉన్నేలే అనుకుంటే నీకే నష్టం. తాగుడు అప్పుడప్పుడు కొంచెం వేస్తాను అన్నా నువ్వే పోతావు. కొంచెం డబ్బు పిచ్చి, కొంచెం బంగారం పిచ్చి, కొంచెం ఇంకో ఏదేదో పిచ్చి ఉందంటే నువ్వే పోతావు. ఎందులోనూ రాజీ పడకుండా పరిపూర్ణముగా నిన్ను నువ్వు సవరించుకుంటూ, నిన్ను సరిదిద్దుకుంటూ, సంపూర్ణంగా దేవుడికి నిన్ను అప్పగించుకుంటే అప్పుడు నాణ్యంగా నువ్వు కట్టబడినట్లు. అప్పుడే పరలోకం వెళతావు. హల్లెలూయా అని చెప్పండి. మొదటి పునరుద్ధానము 7 ఏండ్ల శ్రమలైనాక కడబోర మోగినప్పుడే కదా, అవునా? అది మొదటిది. రెండవది ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మిగతా మృతులు లేచారు. అది 2. ఇక్కడికి 2 వచ్చేసినాయా? మరి శ్రమలు రాకమునుపు 7 ఏండ్లకు ముందు సంఘం వెళ్ళిపోతే అక్కడ ఇంకోటి అయిపోద్ది కదా. అప్పుడు 3 పునరుద్ధానాలు అయిపోతాయా? 3 ఉన్నాయా బైబిల్లో పునరుద్ధానాలు? ఎన్ని ఉన్నాయి? పోనీ అలా కాదండి, 7 ఏండ్ల శ్రమల తర్వాత కాదు, శ్రమలకు ముందే వెళ్ళిపోయారు అనుకుంటే, మరి శ్రమలకు ముందే ముద్ర వేసేసారా? ఎప్పుడు వేస్తారు ముద్ర? శ్రమల్లో వేస్తారు. అందులో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం, సహనం అన్నీ కనపడతాయి అంట. ఆ ముద్ర వేసేటప్పుడు వేయించుకోకుండా మీరు ఎంతకాలం ఉంటారు? అంత ఈజీ కాదండి. సో మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఆదిమ క్రైస్తవులందరినీ రంపాలతో కోసారు యేసు ప్రభు కోసం. క్రికెట్ స్టేడియంలో పులుల్ని పెట్టి, క్రికెట్ స్టేడియం లాంటి పెద్ద స్టేడియాల్లో క్రైస్తవుల్ని వాటికి వేసేసారు. 4-5 రోజులు ఏమీ తినకుండా ఉన్న పులులకి, సింహాలకి వేస్తే పీక్కొని తింటుంటే చచ్చిపోయారు. అట్లాగా అలా మళ్ళీ జరుగుతాయి, చూసుకోండి కావాలంటే. ఇప్పుడున్న క్రికెట్ స్టేడియంస్లో క్రైస్తవుల్ని వేస్తారు. ఎందుకంటే ముద్ర వేయించుకొనిది ఎవరో తెలుసా? నిజమైన క్రైస్తవులు. అందరూ వేయించుకుంటారు ప్రపంచంలో. ఈ డూప్లికేట్ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు అనుకోండి, క్రిస్టియన్సే వాళ్ళు కొంతమంది
వాళ్ళు ముద్ర వేయించుకుంటారు. వాళ్ళు 2-3.5 సంవత్సరాల కాలంలోకి వెళ్ళి పడతారు. అప్పుడు 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు, పైనుంచి 7 పాత్రలు కుమ్మరించబడతాయి, 7 బోరలు మ్రోగుతాయి. అప్పుడు ఇంతకుముందు మీరు చదివారు కదా, మొదటి బోర, రెండో బోర, మూడో బోర, అవన్నీ అప్పుడు జరుగుతాయి. అందులోకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? దానికి ముందుగానే ప్రభు కోసం నీ ప్రాణం అర్పించవలసి వస్తే, అర్పిస్తే, అక్కడ ప్రకటన గ్రంథంలో 14లో రాశారు, ఇప్పటి నుంచి క్రీస్తునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఎప్పటి నుంచి? 7 ఏండ్ల శ్రమల కాలం ఆరంభమైనది మొదలుకొని మొదటి 3.5 సంవత్సరాల వరకు చచ్చిపోయిన క్రైస్తవులు ధన్యులు. వారు లేస్తారు, వాళ్ళు పరిశుద్ధులు. రెండో 3.5 సంవత్సరాల కాలంలో చావాలనుకున్న చావు రాదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. చదువమ్మ మాట. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడి. చాలే, హల్లెలూయా చెప్పండి. అదేనండి, ఏం లేదండి బాబు. ఇప్పుడు వరకు చచ్చిపోయిన వాళ్ళు కూడా ధన్యులే అంటే అందరు కాదు. ప్రభువునందు నిద్రించుటానండి. ఏంటి ప్రభువునందు నిద్రించుటంటే? తాగుబోతోళ్ళు ఉంటారా, వాళ్ళు చచ్చిపోతారా? ప్రభువునందు నిద్రించనంట. తాగుబోతోడు ప్రభువులో నిద్రించాడా? బాందీ కోట్లో నిద్రించాడా? ప్రతి అడ్డమైన ఎదవ చచ్చిపోతే ప్రభువునందు నిద్రించాను లేదమ్మా. ప్రభు అవతాలు నిద్రించాడు, ఆడ అవతాలకి వెళ్ళి పడతాడు నరకంలో. ప్రభువునందు నిద్రించడం అంటే దేవుడి కోసం చచ్చిపోవడం, పాపం చేయకుండా పవిత్రంగా ఉండి చచ్చిపోవడం. అలా ప్రభువునందు మృతి పొందు మృతులు ఇప్పటి వరకు చాలామంది భక్తులు చనిపోయారు, వాళ్ళు ధన్యులే. ప్రభువునందు ఉండి పాపంలో ఉండి చచ్చిపోయిన వాళ్ళు పోతారు నరకానికి. రాబోయే దినాల్లో యేసు కొరకు మొదటి 3.5 సంవత్సరాలలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో చచ్చిపోయే వాళ్ళు యేసు కొరకు చంపేస్తారు. యేసు దేవుడు కాదు అని చెప్పమంటారు, చెప్పను అన్నందుకు చంపేస్తారు. అట్లా యేసు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడేంత సీన్ మీకు ఉందంటారా? హల్లెలూయా. డబ్బులే కోల్పోలేరు, ప్రాణాలు కోల్పోతారా దేవుడి కోసం? దాన్ని మీరు చెక్ చేసుకొని యేసు కొరకు నేనేమేమి వదులుకోగలను, ప్రాణాలు కోల్పోగలనా, ప్రాణాలు పెట్టగలనా? హల్లెలూయా చెప్పండి. ఒక్క మాట చెప్పి ముగిస్తుంది. ఏంటో తెలుసా? అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కదా, అప్పుడు యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన వెంటనే చాలామంది క్రైస్తవులు అయ్యారు కదా. అప్పుడు రోమా చక్రవర్తి ఒక ఆయన, నీరు ఆయన పేరు, ఆయన క్రైస్తవులందరినీ కూడా పట్టుకొని యేసు ప్రభు దేవుడు కాదు నేనే దేవుణ్ణి అనమన్నాడు. ఏమనమన్నాడు? నేనే దేవుణ్ణి, ఆయన దేవుడు కాదు, నన్నే మొక్కండి అంటే, లేదండి అలా మొక్కలేము, యేసు ప్రభువే దేవుడు, నువ్వు ఒక రాజు మాత్రమే అన్నారు. అప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసండి? ఏలాడు తీసేవాడు అండి తలకిందులుగా, కింద మంట వెలిగించేవాడు, కాలిపోయేవాళ్ళు క్రైస్తవులు. అయినా సరే యేసే దేవుడు అన్నారు వాళ్ళు. తర్వాత ఏం చేసేవాడు తెలుసా? అందరినీ వరుసగా నిలబెట్టి నరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు యేసు దేవుడు అన్నందుకు. ఇంకేం చేసాడు అనుకున్నారు? పెద్ద పెద్ద గోని సంచులు తీసుకొచ్చి అందులో ఆడవాళ్ళని, చిన్న చిన్న పిల్లల్ని వేసి కట్టేసి అందులో పాములు, మండ్రగబ్బాలు, తేళ్ళు వేసాడు. అలా చిత్రవాదాలు చేసి చంపాడు. అయినా సరే వాళ్ళు ఏమన్నారు? యేసే దేవుడు అన్నారు. తారు పూసేసాడు మొత్తం. ఏం చేయండి? తైలం, నూనె పోసేసి వెలిగించాడు అనమాట. వేలాడదీసి వెలిగిస్తే లైట్లా వెలుగుతున్నారు వాళ్ళు కాలిపోతూ క్రైస్తవులు. పిడేలు వాయించుకుంటూ ఆనందపడ్డాడు. అయినా సరే వాళ్ళు యేసే. అప్పుడు ఆయన డౌట్ వచ్చింది, అరే నేను ఇన్ని బాధలు పెడుతున్నా ఏళ్ళేంట్రా, యేసు దేవుడు కాదు అనట్లేదు, యేసే దేవుడు అంటున్నారు అని చెప్పి ఆయన ఆలోచించుకొని ఏం జరుగుతుందని ఒకరోజు నిఘా పెడితే ఇలాగే ఉంటుంది ఆ ఏరియా. కాకపోతే అక్కడ అన్ని టెంట్లే ఉంటాయి. ఆ టెంట్లో క్రైస్తవులు ఉంటారు రోమాలో. అప్పుడు 12 గంటలకు ఆ టైంలో ఇంత పిల్ల, అందరి దగ్గర 16-19 సంవత్సరాలు ఉన్న పిల్ల అందరి గుడారాల్లోకి వెళ్ళి ఏమండి చెప్తుందంట, అంకుల్ నిన్న ఆ నీరో ఆ రాజు మన వాళ్ళని చంపేశాడు, రేపు ఎల్లుండే మిమ్మల్ని చంపేస్తాడు, యేసు కొరకు చచ్చిపోను కానీ
యేసు దేవుడు కాదని చెప్పొద్దు, నరకానికి వెళ్ళిపోతారని అందరినీ రెచ్చగొట్టేసింది. ఇక అందరూ యేసే దేవుడు అన్నారు. ఇదా విషయం, ఈ పిల్ల చేసిన పని ఇదని ఆ పిల్లని రాజుగారి దగ్గర తీసుకొస్తే ఆ రాజుగారు జుట్టు పట్టుకొని, ఎంత ధైర్యమే నీకు, నా రాజ్యంలో ఉంటూ, నా స్థానంలో ఉంటూ నాకు విరోధంగా ఆ నజరేయుడైన యేసు భక్తులుగా వీరందరినీ మారుస్తావా, సువార్త చెప్తావా, మతం మారుస్తావా అని ఆ పిల్లని ఏం చేశాడంటే, క్రికెట్ స్టేడియం లాంటి గ్రౌండ్ ఉంటుంది, కొలోసియం అంటారు దాన్ని, రోమాలో ఉంటుంది, ఇటలీలో ఉంది ఇప్పుడు. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ 3-4 రోజుల నుంచి ఆకలితో ఉన్న పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, గుహలు ఉంటాయి అక్కడ. ఈ పిల్లని తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే, దేవుడు బిడ్డలారా, అక్కడ ఎర్రగా కుర్చీ, ఇనప కుర్చీ ఎర్రగా కాల్ చేసి, ఇప్పటికైనా చెప్పు యేసు దేవుడు కాదు, నేనే దేవుడిని అని చెప్పు అన్నాడు. ఆ పిల్ల యేసే దేవుడు అంది. ఆ పిల్లని ఇలా ఒక గుంజితే ఆ ఎర్రగా కాలిన కుర్చీ మీద, అంటే మీరు హీటర్ ఎప్పుడైనా వదిలేస్తే వేసి ఎర్రగా అయిపోద్ది చూసారా, అట్లాగా అయిపోయింది కుర్చీ, ఎర్రగా కాలిపోయి నిప్పుల్లాగా ఉంది. ఆ పిల్లను కూర్చోబెడితే దాని మీద అరికాల నుంచి మెడ వరకు మొత్తం కాలిపోయి లోపల అవయవాలన్నీ కనబడిపోతున్నాయి. ఆ పిల్ల అప్పుడు కూడా ఏముందంటే, యేసే దేవుడు అంటుంది. అప్పుడు కూడా ఇట్లా కాదురని చెప్పి లాగి కింద పడేసాడండి. కింద పడిపోతే ఆ పిల్ల పడిపోతే ఇలా గడ్డం మీద చేయి పెట్టి, కాలు పెట్టి లేపి, ఇప్పుడు చెప్పవే నేను దేవుణ్ణను, యేసు కాదని చెప్పండి. ఆ పిల్ల, అంకుల్ నీకు కూడా యేసు రక్తము ద్వారానే రక్షణ అని చెప్పింది. అప్పుడు వాడికి కోపం వచ్చింది. అప్పుడు ఒక ఎద్దుని తీసుకొచ్చాడు. ఆ పిల్లనే